MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. ఈ వారం మన గెస్ట్ 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కె పైడిప నాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వన్ టౌన్, శ్రీకాకుళం జిల్లా. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆయన. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలని ఎందుకు అనుకున్నారు? నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అచ్చ రైతు బిడ్డ కొడుకు. నిర్మల్లో ఏముందండి మీకు? చాలా నిర్మల్లో 150 ఇల్లులు ఒకేసారి కలిపే సార్. కంచరపాలెంలో రౌడీ షీటర్ని ఆ ట్రాక్ ఎంబడి పరిగెట్టించి కొట్టేవారట కదా. అంటే ఇప్పుడు మరి మీరు లైవ్లో అడిగితే మేము ఏంటి చెప్తాం, వాళ్ళకి బాగోదు కదా. మీకు ఈ రామ్జీ గ్యాంగ్ ఎక్కడ తయారైంది? రకరకాల డిఫరెంట్ బ్యాక్ స్టాబింగ్ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? నీకు రామ్జీ నగర్ అనేది తిరుచినాపల్లికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంది. అవును. ఈ విలేజ్లో సుమారు 1100 కుటుంబాలు ఉంటాయి. ఆడవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేరస్తులు. ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్కి అనుగుణంగా వీళ్ళు వస్త్ర సాంప్రదాయాన్ని ధరిస్తారు. కారు చుట్టూ కాస్తారు. ఒకడు వచ్చి 50 రూపాయల నోట్లు ఈ 2 చేతులుగా వెనక్కిలాగా పెట్టారు. ఎవరికి? నాకు. అదేవిధంగా రామ్జీ నగర్తో పాటు ఇంకేం తీశారు? లైన్ మ్యాన్ అని చెప్పి పుస్తకం తలుపడుతుంది. ఎలా చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లేడీని అబ్జర్వ్ చేస్తారు. సార్ ఇంకో కేసు ఏమంటారు? ఇంకోటి చెడ్డి బండింగ్ గ్యాంగ్ మీరు విని ఉంటారు. వీళ్ళతో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎంతమంది మనుషులు ఉన్నా ఇల్లు తాళం వేసుకొని ఉంటే ఖచ్చితంగా నేరం చేస్తారు. ఇట్లా దోహోద్ అని ఒక జిల్లా, చిన్న జిల్లా. 5 మండలాలు దొంగలూరులే. ఎంటైర్ విలేజర్స్ అంతా దొంగలూరు. శ్రీకాకుళం రాకముందు మీరు గ్యాంగ్ పట్టుకున్నారు కదా? బ్యాక్ కటింగ్ మహారాష్ట్ర గ్యాంగ్ అది. వాళ్ళు ఒకరు దొరికారు. ఒకడు దొరికిన తర్వాత వీడిని ట్రాప్లో పెట్టి వాళ్ళతో మాట్లాడించాం. ఇక్కడ పెళ్ళిళ్ళు గట్రా బాగా అవుతున్నాయి. కన్వెన్షన్ వస్తుందా? చెడ్డి బండింగ్ కన్వెన్షన్ వచ్చింది, రామ్జీ నగర్ కన్వెన్షన్ వచ్చింది, ఈ లైన్ మ్యాన్ కన్వెన్షన్ వచ్చింది. సూపర్. ఇది బెట్టింగ్ల మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ శ్రీకాకుళంలో. 1 month 45 days బ్యాక్ బెట్టింగ్ అరెస్ట్ చేశాను. ఏంటంటే సైబర్ క్రైమ్లో అంటే సైబర్ క్రైమ్ ద్వారా పోయిన ఆస్తే 1,50,00,000 ఉంటుంది. అసలు ఏమీ జరగకుండా పబ్లిక్ అవేర్నెస్ చేయాలంటే ఏం చేయాలంటే, అంటే పబ్లిక్ ఎప్పుడు కూడాను డబ్బులు వీళ్ళు మన లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు ఊరకనే రావు ఎవరికి కూడా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1998 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు కె పైడిప నాయుడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వన్ టౌన్, శ్రీకాకుళం జిల్లా. నాయుడు గారు 1998 డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు పనిచేశారు. దాంతోపాటు క్రైమ్లో ఎక్కువగా పనిచేయడంలో ఆయనకి ఒక మార్క్ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆయనే. అటెన్షన్ డైవర్షన్ అనగానే చాలామందికి కుప్పం, వరి కుప్పం అనుకుంటారు. కానీ తమిళనాడులో రామ్జీ ముఠా అని ఉంటుంది. ఆ రామ్జీ ముఠా యాక్షన్ ఎలా చేస్తారు, వాళ్ళు బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర ఏ విధంగా అటెన్షన్ డైవర్షన్ తీసుకెళ్తారు అనే విషయాన్ని సార్ ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, ఆ గ్యాంగ్ని పట్టుకోవడం కూడా ఆయన ద్వారా జరిగింది. దాంతో ఆ రికార్డు తర్వాత కంటిన్యూ అవ్వడం, కేస్ స్టడీస్గా మారడం, డీసీఆర్బీలో ప్రత్యేకంగా దాని మీద ఒక సెల్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు కొన్ని మంచి కేసుల్లో ఆయన ఒక మార్క్ చూపిస్తుంటారు. అంటే ఆయనకు ఒక ప్యాషన్ ఉంది. కేసు అవ్వడం తర్వాత ఒక ప్యాషన్గా కూర్చొని అక్కడ క్లూస్ కోసం రెగ్యులర్గా రిపీట్గా దొరకకపోతే రిపీట్గా వెరిఫై చేయడం, ఆ క్లూస్ పట్టుకొని కొత్త గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం, అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళ హిస్టరీ బిల్డప్ చేయడంలో ఆయనకు ఒక స్టైల్. ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఉంది. దీంట్లో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి, ప్రజలు దాని బారిన పడకుండా ఏం చేయాలనే విషయాన్ని నాయుడు గారు తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, పైడిప నాయుడు గారు బై ఛాన్సా బై చాయిస్ ఆ యూనిఫామ్ వేసుకోవడం ఒకటి, మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి అప్పుడున్న ప్రజలకి పోలీసుకి మధ్యన అనుబంధం ఎలా ఉండేది, అప్పుడున్న సమస్యలు ఎలా ఉండేవండి?
మేము ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఒకసారి పైడిపి నాయుడు గారి కుటుంబం నేపథ్యం, అమ్మా నాన్న. నేను 98 బ్యాచ్ ఎస్ఐనండి. నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన అచ్చ రైతు బిడ్డ కొడుకుని నేను. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఎక్కడండి సొంతూరు? సొంతూరు మాది విజయనగరం జిల్లా బాడింగి మండలం పెండ్రింగి వలస, బొబ్బుల దగ్గర. 3 చెల్లెళ్ళు ఉన్నారు. నేనే కుటుంబానికి పెద్ద కూడా. ఈ విధంగా టైంలో 98లో మేము సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి ఎందుకు అనుకున్నారు మీరు? యాక్చువల్గా నేను బీఈడీ చేశాను, టీచర్ ట్రైనింగ్ అయ్యాను. టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత టీచర్కి రాసాం, దీనికి రాసాం. సైమల్టేనియస్గా 2 వచ్చేసరికి పోలీస్ అనేసరికి మండలానికి ఒక అధికారి ఉంటాడు, టీచర్ అనేసరికి మండలానికి బోల్డ్ అండ్ స్కూల్ ఉంటాయి, పోలీస్ స్కూల్లోనే టీచర్స్ ఉంటారు. అంటే అది ఒక ఫ్యాషన్ లాగా మాకు. నేను 5వ 6వ తరగతి చదివేటప్పుడు మా బూర్జువలసిన అప్పారావు గారని, అప్పారావు గారిని ఒక ఎస్సీ వచ్చారు. మా ఊర్లో రేప్ కేసు జరిగింది, పెండ్రింగి వలస. రేప్ కేసు జరిగిన ఆ టైంలో వచ్చేసరికి అతను వ్యవహార శైలి, అతను చేసే పనులు, అతను చేసే ప్రజల గురించి ఆరాటం చేసే పనులు అన్నీ కూడా గుర్తొచ్చాయి. అదేవిధంగా నేను చదువుకున్న టైంలో ఎం నరసింహారావు అని, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు అడిషనల్ ఎస్పీ గారు, ఆయన బొబ్బుల్లో చేశారు. నేను డిగ్రీ చదువుకున్న టైంలో అతను బొబ్బుల్లో ఎస్ఐ. ఆయన కూడా అందరూ కూడాను ఒక రకమైన ఇంప్రెషన్ కలిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి, వాళ్ళు చూసి అందువల్ల దీంట్లో రావాలని కోరిక కలిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఆటోమేటిక్ దేవుడు కూడా కరుణించారు. మనం రావాలన్నంత మాత్రాన రాలేదు, దేవుడు కరుణ రావాలి, కూడా కావాలా, కష్టపడాలా, అదృష్టం కలిసి రావాలి. 98లో ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ 98లో ట్రైనింగ్ అయిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో నేను ప్రొబేషనర్ ఎస్ఐని, శ్రీకాకుళం 1 టౌన్లో ప్రొబేషనర్ ఎస్ఐని 98లో. ఇక్కడ నుండి నాకు ఫస్ట్ పోస్టింగ్ పాతపట్నం, తర్వాత హిరమండలం, ఒకే సర్కిల్లో 2 పోలీస్ స్టేషన్లు, సుమారుగా 5 సంవత్సరాలు చేశాను. ఇక్కడ పోలీస్ ప్రొబేషనర్ అయినప్పుడు పాతపట్నం వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ ఎస్పీ ఎవరండి? ఫస్ట్ ఎస్పీ సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు. పోస్టింగ్స్ కూడా ఆయన టైంలోనే మాకు పాతపట్నం వచ్చింది. అదేవిధంగా మాకు ఒకే సర్కిల్లో ఫస్ట్ పోస్టింగ్కి వచ్చేసరికి ఎర్రమండలం పోలీస్ స్టేషన్లో, ఆ పోలీస్ స్టేషన్ అంతా కూడాను దగ్గర 150 కుటుంబాల చేత ఆక్యుపై చేసి ఉన్నది. వాళ్ళందరికీ తరలించి ఆ పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశం ఉంటే ఆ ఖాళీ ప్రదేశాన్ని అంతా పోలీసులే బాగు చేసి వాళ్ళకందరికీ ఇల్లు కట్టించి, అప్పటికి ఈ గృహాలు కట్టలేవు, మేమే అన్ని తాటి చెట్లు ఇవన్నీ గట్టి సేకరించి వాళ్ళకి ఇల్లు కట్టించి, దానికి ఇప్పుడు కూడా ఎర్రమండలంలో మైత్రి కాలనీ అని ఒకటి ఉంటుంది. ఆ మైత్రి కాలనీ అంటే అది పోలీసుల సహకారంతో నిర్మించబడిన కాలనీ. అది ఎర్రమండలం పోలీస్ స్టేషన్. శ్రీకాకుళం ఫస్ట్ పోస్టింగ్ పాతపట్నం కదా మీకు? పాతపట్నం. ఓకే. అప్పుడు ఇక్కడ మీకు సర్కిల్ ఎవరు? శ్రీకాకుళం సూర్యనారాయణ గారు అని ఒక ఆయన ఉండేవారు, రిటైర్డ్ అయిపోయారు ఆయన. సూర్యనారాయణ జీవి ప్రసాద్ గారు అని, సిహెచ్జీవి ప్రసాదరావు మాకు ఎస్ఐ గారు, ఫస్ట్ గురువు గారు ఆయన. ఓకే. పాతపట్నంలో మీరు వెళ్ళగానే మొత్తం ఆక్యుపై అయిపోయిన వాళ్ళందరూ బయట పంపించి పోలీసులకు రక్షణ కల్పించారు. ఓకే. పాతపట్నంలో ఇంకా ఏమైనా మీకు ఛాలెంజ్? పాతపట్నంలో వెళ్ళేసరికి నేను బస్సు దిగేసరికి అప్పుడు మంచి జొన్నపొత్తుల సీజన్. జొన్నపొత్తుల సీజన్ అయితే బస్సు కూడా ఆ కొస నుండి ఆ చివరి నుండి ఈ చివరికి వచ్చేసరికి దగ్గర 30 మినిట్స్ పట్టింది. అంత లైన్, అంత కంజెస్టెడ్. వాళ్ళందరికి కూడాను అప్పుడు ఎస్పీ సునీల్ కుమార్ గారి సహాయంతో ఒక మార్కెట్ కట్టించాం. అందరి అభిప్రాయం తెలుసుకొని మార్కెట్ నుంచి రోడ్డు మీద ఎవరైతే ఎవరు వెండర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మార్కెట్లోకి తగిలించాం. దాన్ని సక్సెస్ అయ్యాం. దానివల్ల పాతపట్నంలో ట్రాఫిక్ సమస్య కంప్లీట్గా ఎరాడికేట్ అయింది. అదొకటే కాకుండా షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కొరసవాటది, పాతపట్నం సారాపట్నం మధ్యలో. మేము అయ్యేసరికి క్లోజ్ అయ్యింది. ఓకే. పాతపట్నం పక్కన వంశధార నది. అవును. ఆ తర్వాత కొంత ఎఫెక్టెడ్ ఏరియా. వంశధార నది అనేసరికి మీరు బాగా గుర్తొచ్చింది నాకు. అక్కడ మణికంఠేశ్వర ఆలయం అని ఒక ఆలయం ఉంది. దాంట్లో సుమారు 500 సంవత్సరాల కాలం పాటు విగ్రహాలు దొంగేస్తారు. అవునా? 500. అప్పటికి పెద్ద హాట్ టాపిక్ అది. హాట్ టాపిక్ ఎలక్షన్ జరుగుతున్నాయి. దొంగేసేసిన తర్వాత అవి ఇంటర్స్టేట్ గ్యాంగ్ నేరం చేసింది. లోకల్ కాకపోయినా గంగువాడ అని ఒక విలేజ్ ఉంది. ఏదండి? గంగువాడ. ఆ విలేజ్ గంగుపేట అనే విలేజ్ ఒకటి ఉంది. ఆ విలేజ్తో సహాయంతో, ఆ విలేజ్లో ఒక అతని సహాయంతో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ ఆ నేరం చేశారు. ఆ నేరం చేసి ఫారెన్ ఆ విగ్రహాలు అమ్మేశారు.
అమ్మేద్దామని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటారు. పంచాయతీ ఎలక్షన్ టైం అనుకుంటారు. దొంగతనం చేసి అట్లా తరలించడానికి వీలు లేకపోతే వంశధార నది ఒడ్డున గొయ్యి తీసి పాతేయడానికి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన టైంలో ప్రజలతో ఎప్పుడైతే మనం మమేకం ఉన్నామో, ప్రజలు ఎప్పుడైతే మనతో సాటిస్ఫైగా ఉన్నారో, సంతృప్తికరంగా ఉన్నారో, ఇన్ఫర్మేషన్ మనకు బాగా పాస్ అవుతుంది. దాంట్లో బోరవిల్ అని ఒక విలేజ్ ఉంటే ఆ విలేజ్ ఒక అతను అప్పన్న ఒక అతను, సార్ ఇక్కడ ఏదో నాకు అనుమానంగా ఉంది సార్, రోడ్డు ఈ వంశధార గొట్టంతా ఎందుకు తిరుగుతుండ్రంటే గొడ్ల గోపుల కోసం తిరుగుతామని చెప్తుండ్రు సార్ అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే అదృష్టవస్తు మంచి బాగా పబ్లిసిటీ అయిన కేసుని డిటెక్ట్ చేయగలిగాం. మంది ఒక్క కేసే కాకుండా 14 గ్రేవ్ క్రైమ్లు డిటెక్ట్ అయ్యాయి, ఇంక్లూడింగ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. అంటే ప్రాచీన విగ్రహాలు దొంగతనం చేయడం, అమ్మడం వాళ్ళ డ్యూటీ. దానివల్ల అదో డిటెక్ట్ చేయగలిగాం. పాతపట్నంలో మంచి కేసు. లాండ్ ఆర్డర్లో ఇలా ఏ విధంగా చేశారంటే, మీరు పిండ్రంగా కానీ అదేవిధంగా బొబ్బిల్లో కానీ 2 ఎస్ఐలు చూశారు. అప్పుడు ఎస్ఐ అనగానే బుల్లెట్ మీద రావాలి, ఓ మంచి మీసాలు, పక్కన లాటి, ఆ సౌండ్కి అందరూ భయం ఉండేది. అదొక ఇమేజ్ అది. అదేవిధంగా మీరు పాతపట్నం చేశారా, లేదా అప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా? పరిస్థితులకు అనుగుణంగా లేదు. ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషనర్స్ కొద్దిగా స్పీడ్గా ఉంటుంది వ్యవహారం. అవును. దాని తోడు అప్పటికి డ్వాక్రా సంఘాలకి బాగా మైమైకం వాళ్ళతో. డ్వాక్రా సంఘం అనేసరికి లేడీస్కి వాళ్ళకి తాలూకు జీవితాలు పాడైపోయినాకి 2 విషయాలు. ఒకటి ఆల్కహాల్, 2 పేకాట. ఈ రెండిట్ల మీద కానీ మనం దృష్టి కానీ పెడితే ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సింపతిని మనం గెయిన్ చేయడానికి బాగుంటుంది. అందువల్ల వాళ్ళతో ఎప్పుడైతే మీటింగ్లు పెట్టి చేసామో, సొంత భర్త పేకాట ఆయన మనకు చెప్పారు, సార్ ఇక్కడ పేకాట ఆడుతున్నారు సార్, తీసుకెళ్ళండి సార్, పర్లేదు సార్ తీసుకెళ్ళండి సార్ అని. ఆ విధంగా లాండ్ ఆర్డర్ ఎలాగా పోలీస్ ఆఫీసర్ గారి చేస్తాము, ఎడిషనల్గా ఈ 2 కూడాను, ఏది పేకాట కానీ, ఆల్కహాల్ కానీ, మద్యం కానీ, అంటే యారక్, ఐడి యారక్ ఎక్కువ పాతపట్నం ఏరియాలో, ఐడి యారక్ కానీ, బెల్ట్ షాపులు కానీ కంప్లీట్గా ఎరాడ్ కట్ చేసాం ఆ రోజుల్లో. పాతపట్నం తర్వాత ఎక్కడికి వచ్చారండి? పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చాం. పాతపట్నం తర్వాత హిరమండలం తర్వాత నర్సన్పేట వచ్చాం. నర్సన్పేట 2.5 years చేసాం. నర్సన్పేట తర్వాత 3 Townకి వెళ్ళిపోయాం, శ్రీకాకుళం, విశాఖపట్నం. 2006 నుండి 2011 వరకు సిటీలోనే ఉన్నాం. సార్, నర్సన్పేట నుండి మనం ఇటువైపు తీసుకుందాం, ఇటు శ్రీకాకుళం పాతపట్నం సర్కిల్లో. మెలియాపుట్టి అప్పుడు మీకు ఎలాగుండేది సిచ్యువేషన్? మెలియాపుట్టి ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం గల పోలీస్ స్టేషన్. పాతపట్నం కూడా ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం ఉన్న విలేజ్లో ఒక 5 విలేజ్లు ఉన్నప్పటికి కూడాను ఆ ప్రభావం అంత లేదు, కానీ దీన్ని సెంటర్ జోన్గా భావించేవారు అప్పుడు. ఓకే. పాతపట్నానికి 11 kilometers 7th మైల్ స్టోన్ దగ్గర ఒకసారి మేము ఉన్న సమయంలోనే ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఆ ఎన్కౌంటర్లో ఒక దగ్గర 7 SLR వెపన్లు పట్టుకెళ్ళిపోయారు అప్పటికేని. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ప్రభావం కాకపోయినప్పటికీ కూడా పర్లాకేమిటి 1.5 kilometers దూరం పాతపట్నం. దానివల్ల ఎక్స్ట్రీమిస్ట్స్ షాడో జోన్గా ఉండేది. మెలియాపుట్టి వచ్చేసరికి ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్గా ఉండేది. హిరమండలంలో కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్గా ఉంటుంది. ఒక ఎన్కౌంటర్ అయిందా? ఒక ఎన్కౌంటర్ అయింది. బత్తిల్ లిమిట్స్లో ఒక ఎన్కౌంటర్ అయింది. మీది అంటే మేము దాంట్లో పార్టిసిపేట్ చేసాం. అందులో మనకి వెపన్స్ రికవర్ అయ్యాయి. వెపన్స్ ఒకటి రికవర్ అయింది. ఓకే. మీరు పాతపట్నం తర్వాత ఎక్కడికి వచ్చారు? మీరు పాతపట్నం తర్వాత హిరమండలం వచ్చారు. హిరమండలం ఏముందండి మీకు ఛాలెంజ్? హిరమండలం ఛాలెంజ్ మేము వచ్చేసరికి ఓల్డ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. వంశధార కాలనీలో పోలీస్ స్టేషన్ నడిచేది. దానికి పోలీస్ స్టేషన్ కట్టాలనే ఉద్దేశంతోనే ఆ పోలీస్ స్టేషన్ సైట్ కానీ ఒక 150 members దాన్ని ఆక్యుపై చేశారు. ఆ రోజుల్లో కాబట్టి మనం ఆక్యుపేషన్ కొద్దిగా ఈజీగా దాన్ని ఎవిక్ట్ చేసి వాళ్ళకందరికి కూడా ఇల్లులు కట్టించి ఇచ్చాం. ఇల్లు కట్టించడం అంటున్నాం. హిరమండలంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ, రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు. హిరమండలంలో 80 కుటుంబాలు రోడ్డు మీద అమ్ముతున్నాయి. వీళ్ళందరినీ కూడాను ఫ్రీక్వెంట్గా 5 to 6 మీటింగ్స్ పెట్టి, మీరు లోన్కి వెళ్ళాలంటే మీకు ఏమేమి సదుపాయాలు కావాలా వీళ్ళందరికీ మాట్లాడి వాళ్ళ తాలూకా అప్లికేషన్స్ అన్నీ నోట్ చేసుకొని అవన్నీ కూడా లోన్ మార్కెట్ కట్టించి ప్రతి ఒక్కరికి ఓ ప్లేస్ ఇచ్చాం. ఆ ప్లేస్కి ఇవ్వడానికి అప్పుడు సునీల్ కుమార్ ఎస్పీ గారు దగ్గర ఒక 6 లక్షల రూపాయలు కళా వెంకట్రావు గారితో మాట్లాడి అది శాంక్షన్ చేయించారు. ఆ శాంక్షన్తో పాటు ఫుడ్ ఫర్ వర్క్ కూడా దాన్ని మనం చేసాం. దానివల్ల దాన్ని రోడ్ ట్రాఫిక్ని లోన్కి డైవర్ట్ చేయగలం. అదేవిధంగా ఓ రింగ్ రోడ్డు కూడా తయారు చేసాం. ఆ రింగ్ రోడ్డు కూడా మైత్రి రింగ్ రోడ్ అంటారు దాన్ని. అది ఇప్పుడు కూడా బైపాస్ పెట్టాం.
ఎర్రమండలం లోనికి వచ్చేవన్నీ పాతపట్నం నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఎర్రమండలంలో రావడానికి, సరుబుజ్జుల నుండి వచ్చే వెహికల్ అన్నీ బస్ స్టాండ్లో ఆపేసి ఆ బయట రోడ్ నుండి రావడానికి పాతపట్నం వెళ్ళాలని ఒక వన్ వే ట్రాఫిక్ క్రియేట్ చేసాం. దానికి తోడు ఎర్రమండలంలో 150 ఇల్లులు ఒకేసారి కలిపాయి. పాత ఎర్రమండలంలో ఒక్కొక్క ఇంటికి పోలీస్ తరపున 80 కేజీల రైసు, వండుకోవడానికి పాత్రలు, అదేవిధంగా కొత్త బట్టలు పబ్లిక్ దానిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చాం. ఆ సమయంలో శివధరెడ్డి ఎస్పీ గారు అప్పుడు ఎస్పీ. ఆ జనాలందరూ కూడా పోలీసుని బాగా అప్రిషియేట్ చేస్తే సార్ కూడా మీరు ఇక్కడ ఎంపీపీ గట్టి పోటీ చేసి గెలిచేస్తారు, ఎంపీకి చేయండి, పోటీ చేసేయండి, జనాలందరూ అనుకున్నారని చెప్పేసి ఆ టైంలో సార్ అన్నారు. అయితే ఆ సార్ తాలూకా కోఆపరేషను, మిగతా వాళ్ళ తాలూకా సహకారంతో ఎవరైనట్టు ఎవరు సాయం చేయని విధంగా ప్రతి విక్టిమ్కి, ఫైర్ విక్టిమ్కి మనం సాయం చేసాం. ఎర్రమండలం తర్వాత నర్సన్నపేటలో ఉందండి. నర్సన్నపేటలో ఈ టైప్ ఆఫ్ ఇది కాకుండా ట్రాఫిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఎక్కడ కూడాను పై ఆఫీసర్ కానీ పై వ్యక్తి కానీ ఫస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్ తలకు వ్యవహార శైలి ఎలాగుందని ట్రాఫిక్ని బట్టే అంచనా వేస్తాం. ఎక్కడైతే ట్రాఫిక్ బాగుందో ఈ ఏరియాలో పోలీసు పనిచేస్తుందని ఒక అవగాహన ఉంటుంది. దాని మీద ట్రాఫిక్ మీద దృష్టి పెట్టాం. ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి ఆ రోజుల్లో పిఎస్ సిస్టాలు పెట్టాం. పిఎస్ సిస్టాలు పెట్టి మనం క్లియర్ చేసాం. క్లియర్ చేసి ట్రాఫిక్ దృష్టి పెట్టాం. దాంతోపాటు మైత్రి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసాం. మైత్రి సంఘాలు ఉన్నాయి. 10వ తరగతి పోయిన వాళ్ళందరినీ కూడా, మైత్రి వాళ్ళందరినీ కూడా 10వ తరగతి పోయి ఉండాలి, పాస్ అయిన వాళ్ళు గట్ట కాకుండా వాళ్ళు తీసుకొని వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడుకుడు పెట్టి నైట్ బీట్ పంపించాను వాళ్ళ చేత. మైత్రిలో ఒకడు మా కానిస్టేబుల్. అంటే యాక్చువల్గా మేము బీట్ వేసాం అనుకో, మహా పడితే 2 బీట్లు పడతాయి. 2 బీట్లు పెట్టి నలుగురికి 2 బీట్లు పడతాయి. అదే మైత్రి వాళ్ళు ఉండడం వల్ల 4 బీట్లు సర్వ్ అయ్యి, ఏదైతే ప్రత్యేకించి నర్సన్నపేటలో బంగారపు షాపులు ఎక్కువ, సుమారుగా 200 ఎన్నో బంగారపు షాపులు ఉంటాయి. ఆ బంగారపు షాపులకి ప్రత్యేకించి ఈ మైత్రి వాళ్ళతో 10 రూపాయలు 15 రూపాయలు కలెక్ట్ చేయించి ఆ షాప్లో పెట్టడం వల్ల నేరాలని కంప్లీట్గా అరికెట్టగలిగారు మైత్రి సపోర్ట్తో. ఆ మైత్రి వాళ్ళు కూడాను వాళ్ళు పోలీస్ స్టేషన్ రావడం, పడుకోవాలి పోలీస్ స్టేషన్లో, సెంట్రీ కానిస్టేబుల్ ఏట్ చేయాలా, వాళ్ళు లేపేసి వాళ్ళు మొఖాలు కడిగించి బీటికి పంపించాలి. అలా చేయడం వల్ల నేరాలను మనం. నర్సన్నపేటలో బంగారం అని చెప్పారు మీరు, ఎందుకంటే అంత బంగారం షాపులు అక్కడే ఎక్కువ ఉంటాయి? అడేం గనులు లేవు, ఏం లేవు, కానీ ఎందుకు సిటీ కూడా హెడ్ క్వార్టర్ కాదు, ఏం లేదు. కానీ మొత్తంగా ఈ డిస్ట్రిక్ట్కి హోల్సేల్గా బంగారం షాప్ ఎక్కడి నుండి సప్లై అవ్వాలని ఏదైనా నర్సన్నపేట నుండే. అక్కడ కూడా రేట్ తక్కువ అంటారు. రేటు తక్కువ ఎక్కడ, బంగారంకి 20-30 కిలోమీటర్లు రేటు తక్కువ అని అనుకోలేం. కానీ మరి ఎందుకో కానీ నర్సన్నపేటకి బంగారానికి ఓ ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా నర్సన్నపేట నుండి ఒక ఇద్దరు బయట స్టేట్స్ కూడా బంగారాన్ని సప్లై చేస్తారు. ఆ విధమైన సప్లై చేసిన సమయంలో బంగారం నర్సన్నపేట సాహుకారులను ఒక ఇద్దరిని చంపేసి ఒక 5 తులాల బంగారాన్ని వెస్ట్ బెంగాల్లోని ఈస్ట్ మిడ్నాపూర్ అని, ఈస్ట్ అండ్ వెస్ట్ మిడ్నాపూర్ దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఆ టైంలో అదంతా వెరిఫై చేస్తే ఈస్ట్ మిడ్నాపూర్లో కూడా వెళ్ళాం మేము. వెళ్ళి ఆ దొంగలను అరెస్ట్ చేసాం. దొంగలను అరెస్ట్ చేసి గోల్డ్ కూడా కొంత రికవర్ చేయగలిగాం, వెహికల్ రికవర్ చేయగలిగాం. అంటే 5 తులాల కోసం వచ్చారు. 5 కేజీలు 5 కేజీల కోసం 5 కేజీలు ఖరగ్పూర్ ఇంచుమించు, ఖరగ్పూర్ ఈస్ట్ మిడ్నాపూర్ నుండి వచ్చి ఆ రోజు బాగా ఎలక్షన్ టైంలో మనం వెళ్ళి వాళ్ళు ఇల్లు చెక్ చేస్తే వాళ్ళు ఆ ఊరు మర్చిపోయిన కానీ ఒక 5 కిలోమీటర్ల వరకు ఏ వెహికల్ వచ్చినా అలా తెలుస్తుంది, కనిపించేస్తుంది ఈస్ట్ మిడ్నాపూర్లో. అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి వెరిఫై చేసేసరికి మన తెలుగుదేశం జెండా ఒకటి ఉంది వాళ్ళ ఇంట్లో, పచ్చడి జెండా. మరి మిగతా స్టేట్స్లా కాదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా ఉంది అక్కడ? వాళ్ళు ఇక్కడికి వచ్చారు అప్పుడు ఎలక్షన్ టైంలో, ఇక్కడికి వచ్చి ఆ జెండా పట్టుకెళ్ళిపోయారు. ఎందుకు జెండా ఏం చేసుకుంటారో లేదు కానీ అంతే, వాళ్ళు ఇక్కడికి వచ్చారని మన ప్రెజెన్స్ కోసం మనకు అది అయింది. అంతా వెరిఫై చేసాం. 6 ముద్దాయిలు అంతమంది. అప్పుడు రిటైర్ అయిపోయారు కర్ణం రాజేంద్ర సార్ అని, ఆయన, నేను, డిఎస్పీ గారు అందరం వెళ్ళి ఒక టీం వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసాం, గోల్డ్ రికవర్ చేసాం. ఇదంతటికీ కారణం పర్లాకిమిడిలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? పర్లాకిమిడిలో. అతను Hmm. అసిస్టెన్స్ తీసుకొని అతను వాచ్ చేశాడు. నర్సన్నపేట నుండి వీళ్ళు వస్తారు, ఇంత గోల్డ్ పట్టుకొస్తారు, వీళ్ళకి ఎక్కువ వస్తారు. వీళ్ళు అతను కమ్యూనికేట్ చేసి ఆ కమ్యూనికేట్ చేయడం వల్ల వచ్చి ఆ రోజు ధనుపురం దగ్గర మెట్ట ఒకటి ఉంటుంది. ఆ ధనుపురం దగ్గర మెట్ట దగ్గర వెళ్ళి అఫెండ్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఆ డెడ్ బాడీస్ని వజ్రకూతురు పోలీస్ స్టేషన్లో పడిశారు.
ఓహో. ఎక్కడ చంపారు కొత్తూరు హైవే మీద పంటలు పడుచుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అని లోన్ పడిశారు. అదొకటి కేసు, మంచి కేసు అది. అక్కడ లీడ్ ఎక్కడ వచ్చిందండి మీకు? మాకు లీడు అని అంటే యాక్చువల్గా వాళ్ళకి పడలే, వాళ్ళు వచ్చిన వ్యక్తులకు పంపకాల తేడా. దాంట్లో అందరూ అర కేజీ అంతా సర్దుకుంటే, పావు కేజీ సర్దుకుంటే ఒకడికి ఆరోగ్యం బాగాలే. ఆరోగ్యం బాగినోడు ఇంటి పొన్నోడికి పర్లాకేములు ఉండిపోయినోడు 10 తులాలు గోల్డ్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ వెళ్ళారు టీం అంతా. అరెస్ట్ చేయడం వరకు ఓకే, కానీ రికవరీ చాలా పెద్ద టాస్క్ కదండి అక్కడ. వాడు ఎవడు కమ్మేసి ఉంటాడు 5 కేజీ ప్రాపర్టీ అఫెన్స్లో ఎంత ఎవరికి అమ్మేసినా వాళ్ళు ఇవ్వాల్సిందే. అవును, అది మంచి ఏదేటా పలానా ఎక్స్ అన్నతను నేను ఇచ్చానని అంటే మన స్టైల్లో మనం వెరిఫై చేసుకొని వీడు కొన్నాడని అనుమానం ఉంటే ఖచ్చితంగా ఇవ్వాల్సింది. కొంతమంది ఆ షాప్ వాడి మీద పడక చెప్తుంటారు, ఈ షాప్ వాడికి అమ్మానండి. ఆ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు కూడాను ఈ మధ్య ప్రొఫెషనల్ అఫెండర్స్ ఎప్పుడు కూడాను రిసీవర్ని ఓపెన్గా చెప్పరు. ఎవడైతే ఇంత ముందు అమ్మిన తర్వాత ఆడికి సరిగ్గా డబ్బులు ఇవ్వకపోవడం, తూనికలు కొలతలు గట్ట ఏమైనా నష్టం కానీ వచ్చిందో వాడిని నెక్స్ట్ దొరికినప్పుడు ఆడిని బయట పెడతారు, ఫిక్స్ చేస్తారు. యాక్చువల్గా ఈ రకమైన అఫెండర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అఫెండర్స్ ఉంటారు, వాళ్ళు నేరం చేసినంత వరకు మాత్రమే దొంగలు, దొరికిన తర్వాత దొరలుగా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా అబద్ధం ఆడరు. నన్ను ఎందుకు సరి కొడతారు, నా వృత్తి నేను చేశాను, పదండి పలానోడికి ఇచ్చాను, పని ఇచ్చేస్తాం, రికవర్ ప్రాంప్ట్గా ఇస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల దొంగతనం చేస్తున్నాడు దొరైపోయాడు, కానీ కొనుక్కున్నాడు మోసపోతాడు కదా. కొనుక్కుడు మోసపోతాడు అని అంటే తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా తులం బంగారం మనం ఎవరైనా బాగా నా బంగారం నేను సావుకారికి అమ్మాను అనుకో, తులం బంగారం ఎంతకు అమ్ముతాను, ఏదైతే రామి పోతుందో ఆ రామి పోగా మిగతా డబ్బులు నేను అమ్ముతాను. దొంగ కూడా అలాగే అమ్ముడు. తులం 90,000 ఉంటే 40,000 ఇచ్చాను సార్ అంటాడు, వాడు 40,000కే కొంటాడు. ఆడికి తెలుస్తుంది ఎప్పుడో ఒకప్పుడు రికవరీకి వస్తారు, ఈ నష్టాన్ని పూడ్చుకోవాలని ఆడికి కూడా నాలెడ్జ్ ఉండే ఆ పని చేస్తాడు. హాఫ్ అమౌంట్కే కొంటాడు. తెలిసి కొన్నాడు కాబట్టి భరించాలి. నర్సంపేట కేసు ఎగ్జాంపుల్ తీసుకో, 5 కేజీలు పోయింది, అది మీరు ఎఫ్ఐఆర్ రాశారు, ఎఫ్ఐఆర్లో 5 కేజీలు ఉంది, ఓకే రైట్. కానీ అదే హౌస్ హోల్డ్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే తులం పోతే 2 తులాలు రాసిస్తారు. అంటే కనీసం 1 తులమైన ఇస్తారు పోలీసులు అనుకుంటారు. ఈ విషయం నేను గాజువాక్ క్రైమ్ సిఏగా ఉన్నప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏజిఎంస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. దాంట్లో నేరం జరిగిందన్నారు, 45 తులాల గోల్డ్ పోయిందన్నారు. 45 తులాల గోల్డ్ ఇప్పుడు పోయిందన్నారు. ఇమీడియట్లీ మనం చేసాం. 2 డేస్లో నేరస్తుని పట్టుకున్నాం. నేరస్తుడు కూడా ఐడెంటిఫై అయిపోయాడు. మనం ఎవడైతే సస్పెక్ట్ ఉన్నాడో సస్పెక్ట్ని పిలిపించేసి ఏమంటే నేరం చేశాను సార్ అన్నాడు. మరి ఆ గోల్డ్ ఎక్కడ, మా ఇంటి మీద ఉంది సార్, అటుకు మీద ఉన్నాడు. పదరానంటే అదేం గోల్డ్ సార్, అదంతా పిచ్చి గోల్డ్ సార్ అది అన్నాడు. అది గోల్డ్ కాదు సార్, పిచ్చి గోల్డ్ సార్. ఏ మూటతో ఎలాగైతే తీసావో ఆ మూట కట్టేసి మా ఇంటి మీదని సొరుగులు ఏమంటారు దాన్ని, అటక్ కాదు, ఇలా చుట్టూ ఇంటికి చుట్టూ స్లాబ్ లాగా వేస్తారు కదా, ఏమైనా సామాన్లు పెట్టుకో బిందులు పెడుతుంటారు, దాని మీద పెట్టాను సార్, 2 సార్లు చూపిస్తాను అన్నాడు. అదే పిచ్చి గోల్డ్, పిచ్చి గోల్డే సార్ అన్నాడు. అయితే అప్పుడేంటి మరి వీళ్ళని కూడా పిలిపించాం, ఎవరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. రెండమ్మ మీ బంగారం పోయింది, 10 తీసుకెళ్ళి వీళ్ళు కూడా స్టీనింగ్ తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళిన తర్వాత గోల్డ్ ఇవేనమ్మా మేము, ఇవే సార్. మరి ఇవి గోల్డ్ కాదు కదా అన్నాను. మాట ఆడలేని పరిస్థితి, మాట ఆడలేదు. అంటే బీయింగ్ ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్, పోనీ ఏదో అన్ఎడ్యుకేటెడ్ పోలీసులు 10 తులాలు చెప్తే 2 తులాలు 3 తులాలు ఇస్తారని చెప్పేసి అనుకొని చెప్పితే కొంత మనం ఏదైనా చేయొచ్చు. వీళ్ళు అలా కాకుండాను వెల్ ఎడ్యుకేటెడ్ నకిలీ గోల్డ్ కింద మనకి రిపోర్ట్ ఇచ్చేసి లక్కీగా దొరికాడు కాబట్టి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. దొరకకపోతే సార్ ఇప్పుడు ఆ కేసులో ఫాల్స్ కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేస్తాం. లేకపోతే అది ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది కదా. అవును, ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోద్ది ఆ విషయం. సార్ నర్సంపేట తర్వాత నర్సంపేట నుండి శ్రీకాకుళం 3 టౌన్ ట్రాఫిక్కి వెళ్ళాం. ఇక్కడ విశాఖపట్నం ట్రాఫిక్లో గోల్డ్ షాప్లో మర్డర్ అదొకటే ఉంది కదా మీకు. అంటే యాక్చువల్గా దానికి వెళ్ళాను నేను, జరగడం ఎర్రమండలం లిమిట్స్. నేను ఎర్రమండలం ఎస్ఐగా ఉన్నప్పుడు అది దాని లీడ్ నాకు ఉంది కాబట్టి, దాని మీద ఐడియా ఉంది కాబట్టి వెళ్ళాం. ఓకే, నర్సంపేట తర్వాత మీరు 3 టౌన్కి వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ వచ్చాం. 3 టౌన్ ట్రాఫిక్ ఇప్పుడు ఆ 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్లు అయింది.
ఒకటి పిఎంపాలెం, 2 ఎంఈపి, 3 ఆర్లవ. ఉమ్, 3 పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో ఒక పోలీస్ స్టేషనే ఉండేది అప్పుడు 3 టౌన్. హెవీ పోలీస్ స్టేషను 3 నుండి 4 వరకు అయిపోయి కేసు రిజిస్ట్రేషన్ 2 to 3 రిజిస్ట్రేషన్. ఇవి జ్యూరిడిక్షన్ 3 టౌన్ ట్రాఫిక్ అనేసరికి. దానికి తోడు ఆర్కే బీచ్ ఇదంతా కూడా 3 టౌన్కే వస్తుంది. అవును, రైతు బజారు. అవును. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంకొకటి ఏంటంటే ఏదైనా పండగ కానీ ఆదివారం వస్తే మిగతా పోలీస్ ఆఫీసర్లు అందరూ రెస్ట్ తీసుకుంటారు. కానీ పండగ ఆదివారం వస్తేనే 3 టౌన్ ట్రాఫిక్ ఎక్కువ పైన ఉంటుంది. ఆర్కే బీచ్ మీద ఆర్కే బీచ్ మాది కాబట్టి ఏదో ఈవెంట్, ఏదో ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. దాంట్లో చేసాం. దానికి వచ్చేసరికి ఒక రౌడీ షీటర్ కారు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ సీఎంఆర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఒక వ్యక్తిని గుర్తించి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోతే దాంట్లో మన కారు తలకు మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ పడిపోయింది. ఆ మిర్రర్ని పట్టుకొని కేసుని డిటెక్ట్ చేసాం. ఆ మిర్రర్ని పట్టుకొని మొత్తం షాపులో ఏవైతే మనకి పిఎంపాలెం 3 టౌన్ ఏరియాలో కారు బాగు చేస్తారో కారు బాగు చేసిన షాపులన్నీ ఎంక్వైరీ చేస్తే మనకు అది ఐడెంటిఫై అయ్యాడు. అది పెద్ద టాస్క్ కదండి. చాలా స్టిక్కర్ ఉండదు, ఓన్లీ బ్లాక్ కలర్ కారు తాలూకా మిర్రర్. ఆ రోజు టవేర్ అనుకుంటాను వెహికల్, అది టవేరే వెహికల్ తాలూకా మిర్రరు అని ఐడెంటిఫై చేయగలను. దాన్ని పట్టుకొని మొత్తం అంతా చూస్తే దాన్ని పిఎంపాలెంలో పెద్ద ఫేమస్ ఉన్న వ్యక్తి అని, మోరవర్ రౌడీ షీటర్, కొద్దిగా ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్, ఆయన చేశాడు ఆ వెహికల్, ఆ యాక్సిడెంట్. అప్పుడు అరెస్ట్ చేసాం. అది ఆ కేసు దాన్ని మనం అది చేసుకోవడం సాటిస్ఫై అయిన ఉద్యోగం. అంటే మిర్రర్ పట్టించింది. అంటే మనం పోలీస్ ఆఫీసర్ కానీ సరిగ్గా బుర్ర పెట్టాలి. కానీ ఎక్కడొక్కడ ఖచ్చితంగా నేరస్తుడు క్లూ వదిలేస్తాడు. ఆ క్లూ ప్రతి నేరస్తుడు కూడా నేను దొంగతనం చేశాను పట్టుకోండి బాబు అని మనకు వచ్చి ముందు వచ్చి కూర్చోడు. ఆడు వదిలేసిన క్లూని పట్టుకుని తను వదలకూడదు. దాన్ని పట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే దాన్ని డిటెక్ట్ చేయగలిగాం. ఓకే, ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ట్రాఫిక్ తర్వాత పరవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పరవాడ పోలీస్ స్టేషన్లో అక్కడ ఎన్టీపీసీ ఒకటి ఉంటుంది. ఎన్టీపీసీలో ఎవ్రీ వీక్ కూడాను ఆ గేట్ ధర్నాలని కొత్త కన్స్ట్రక్షన్, 2వ యూనిట్ కన్స్ట్రక్షన్, ఆ గేట్ ధర్నాలు, ఆ ధర్నాలు, ఈ ధర్నాలు, విపరీతమైన ధర్నాలు ఉంటాయి. దాన్ని మనం ఏమాత్రం మిస్ హ్యాండిల్ కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇష్యూని కన్స్ట్రక్షన్ తాలూకా కాంట్రాక్టర్ అండ్ లేబర్ వర్కర్ని అది పోలీస్ మీద తోసిస్తారు. దాన్ని మనం సక్సెస్గా కానీ మనం జాగ్రత్తగాను యూజ్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఆ విధంగా ఆ యూనిట్ని కన్స్ట్రక్షన్కి ఎటువంటి ఇష్యూ లేకుండా యువత లేబర్ సైడ్ నుండి కానీ యువత ఆఫీసర్ సైడ్ నుండి కానీ ఏం లేకుండా దాన్ని ఒకటి మనం చేయగలిగాం సక్సెస్ఫుల్గా. సార్, పరవాడలో మీరు పనిచేస్తారు కదా, మీరు ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడూ దుమ్ము ధూళితో ఉంటుంది. అది మరి మీకు ఎఫెక్ట్ అవ్వదు, మీకు కానీ మీ సిబ్బందికి కానీ? సిబ్బందికి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర ఈ సమస్య కొంత ఉంటుంది. కానీ ఆ ఎన్టీపీసీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదండి. అంత అటువైపు ఉంటుంది. ఇవి వాడు చూపురుపల్లి అటువైపు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఇది లేదు ఇప్పుడు. ఓకే, అంత ప్రాబ్లమేటిక్ కాదు ఇప్పుడు. అంత మనకు చెప్పుకోవాల్సినంత పొల్యూషన్ కానీ లేదు, అదేం లేదు మన వరకు వచ్చేసరికి. ఓకే, అక్కడ పరవాడలో ఇంకోటి ఏం చేయగలమంటే పరవాడ పోలీస్ స్టేషన్ ముందు దగ్గర 30 సెంట్స్ వరకు కూడాను ల్యాండ్ ఉంటుంది. రోడ్ నుండి దిగి పోలీస్ స్టేషన్ రావాలన్నా షూగా టిప్పేసి రావాలి, వచ్చి ఇక్కడికి వచ్చి కడుక్కోవాలి. ఆ రోజుల్లో ఈ ఫార్మాసిటీ వాళ్ళతో మాట్లాడి 6 lakhs పెట్టి మంచిగా ఆ రోజుల్లో 2 లోడ్లు గ్రాస్ తెప్పించాం కడియం నుండి. అంటే 40,000 ఎంత 10,000 రూపాయలు అయితే 2 తెప్పించి గ్రాస్ తయారు చేస్తే అది రోడ్డు అలా పోలీస్ స్టేషన్ రోడ్డు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకోవడం నేర్చారు. దానికి తోడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడాను అలా ఇలా చూసుకుని అలా వెళ్ళి రోడ్డు చూసేవారు కాదు. మేము చేసిన గార్డెన్ చూసి చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకురా చేసాము ఇదంతా నిన్నట్టు అనిపించి
అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ పరవాడ గార్డెన్. ఓహో, అది మీ హయాంలో. చాలా బాగా మిగిలిపోయిన రాళ్ళు ఏమైనా ఉంటే దాన్ని రాక్ గార్డెన్ తయారు చేసాం. ఓహో. పంకజ్ అని ఒక హార్టికల్చర్ ఆఫీసర్ని పిలిపించి వాస్తు ప్రకారంగా రాళ్ళు పెట్టి ఆ రాళ్ళకి రాక్ పెయింట్ వేయించేసి రాక్ గార్డెన్ తయారు చేసాం. అంటే మిగిలిపోయిన ఆ రాళ్ళని బయటికి తీసి వేయలేము, చాలా పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు మంచి గ్రాస్ గట్ పెట్టించేసి ఎన్టీపీ జీఎంని పిలిపించి, ఇది మీ పోలీస్ స్టేషన్ సార్, మేము ఇవి ఉంటారు రేపు వెళ్ళిపోతామని అంటే అతను పిలిపించి అతని చేతను రిబ్బన్ కటింగ్ చేయించేసి ఒక బోర్ వేయించి స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాం. అదే మనకి వాటర్ వస్తుంది తడుపుకోండి. మనం తడపాలంటే అంత ఈజీగా అంత ఇంట్రెస్ట్గా మనం చేయలేము. అందువల్ల అది ఒకటి మనకి పరవాడ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు. ఇన్సిడెంట్ పొలిటికల్ లీడర్స్ ప్రతి విలేజ్ ఆమ్లెట్ తిరిగారో తిరగలేదు, కానీ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ప్రతి విలేజ్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఒక ఇన్సిడెంట్ లేదు. అలా ముందు ఎలక్షన్ ముందు 2-3 months ముందు కష్టపడ్డాం కాబట్టి ఎలక్షన్ నాడు కానీ ఎలక్షన్ తర్వాత కానీ పెద్ద మేము సఫర్ అవ్వాలి. ఎవరంటే అప్పుడు సిపి మీకు? అప్పుడు సిపి గారు కొన్నాళ్ళు మహంత్ సార్ వచ్చారు. ఆ తర్వాత అంతకుముందు సాంబశివరావు సార్. నెక్స్ట్ అండి పరవాడ తర్వాత మన ప్రభాకర్ సార్ దగ్గర సిఐ గారు. ఎవరండి? ప్రభాకర్ సార్ సిఐ గారు, కింజర ప్రభాకర్ సార్. నేను ఎస్సీని అక్కడ కంచరపాలెం వచ్చాను. కంచరపాలెంలో అప్పటికే ఒక షుగర్ లోడ్ మిస్ అయిపోయింది. అది షుగర్ లోడ్ బోట్ నుండి షుగర్ లోడ్ మిస్ అయిపోయింది. వారం 10 రోజులు ఎంత అయింది కేసు కట్టాము. తర్వాత నేను వెళ్ళాము, నాయుడు ఈ కేసు కట్టాము, ఆఫీసర్స్ ప్రెజర్ ఉంది దీని మీద చూడు ఏంటైందని అంటే మొత్తం అంతా సిడిఆర్ కట్టని చూస్తే రావులపాలెం వరకు వచ్చి ఆగిపోయింది లొకేషన్. మరి రావులపాలెం వరకు వచ్చి ఆగిపోయిందంటే మరి ఏంటి, మొత్తం రావులపాలెం సరౌండింగ్ చెక్ చేస్తే ఒక పొలంలో లారీ దొరికింది. ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి మనం మన టెక్నికల్గా అనాలిసిస్ చేస్తే ఆడు ఎవడైతే ఫ్రీక్వెంట్గా మాట్లాడాడో 2 నెంబర్లతో మాట్లాడాడు. ఒకటి వాళ్ళ ఆవిడ, 2 వాళ్ళ మేనమామ. వాళ్ళ ఆవిడని పట్టుకుంటే వాళ్ళ ఆవిడ కొద్దిగా మంచిగా మాట్లాడితే, ఎందుకమ్మా నేను ఉన్నాను నీకెందుకు, మీ ఆయన నీకు సంసారాన్ని మీ అవసరం మీ ఆయనకి ఏదో ఉద్యోగం చూపిస్తానంటే వాళ్ళ ఆవిడని ఎక్కడ ఉన్నాడో పట్టించింది. ఆ తర్వాత మేనమామని పట్టుకుంటే మేనమామ షుగర్ అమ్మిన తలక షుగర్ అమ్మడానికి ఆడే ప్రధాన సూత్రధారి. సో అందరూ ఎవరెవరికైతే అమ్మారో ఆడి దగ్గర లిస్ట్ ఉంది. లిస్ట్ అందరిని తీసుకొని వస్తే మనకు 24 hours మొత్తం షుగర్ లోడ్ అంతా రికవర్ అయిపోయింది. అది ఒకటి చేసాం. అక్కడ నేను క్రైమ్ కాకుండా ఇది ల్యాండ్ ఆర్డర్లో కేసు, ఇది ల్యాండ్ ఆర్డర్ కాబట్టి అంత పెద్ద ఇష్యూస్ మనకి కంచరపాలెం ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు అయిపోయింది. కానీ కంచరపాలెం రౌడీ షీట్లు ఎక్కువ కదా? ఎక్కువ. ఇప్పుడు 2 పోలీస్ స్టేషన్లు అయింది, ఎయిర్పోర్ట్ అండ్ కంచరపాలెం. అప్పుడు ఒక పోలీస్ స్టేషన్. ఇదంతా దగ్గర 800 క్రైమ్ ఉంటుంది నెలకి, సంవత్సరానికి. కరెక్ట్. రౌడీ షీటర్స్ కూడా ఎక్కువ. పక్కన కంచరపాలెం అనేసరికి రౌడీ షీటర్స్ మోక ఎక్కువ, మాస్ ఏరియా ఎక్కువ. ఎప్పుడు కూడా ఏ పోలీస్ ఆఫీసర్స్ మీద అయినా సరే ఎలిగేషన్ తేవడంలో ప్రధానమైన పోలీస్ స్టేషన్ కంచరపాలెం. లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ లిటిగేషన్ మన ప్రభాకర్ సార్ టైంలో కాబట్టి ఎంత లిటిగేషన్ వచ్చినా ఆయన సిఏ అనుకున్నాడు కదా, నిన్న మొన్న జాయిన్ ఎస్ఐ లాగే ఉద్యోగం చేసేవాడు. దానివల్ల కంచరపాలెంలో మనం కంచరపాలెంలో రౌడీ షీటర్ని ఆ ట్రాక్ ఎంబడి పరిగెట్టించి కొట్టేవారట కదా. అంటే ఇప్పుడు మరి మీరు లైవ్లో అడిగితే మేము ఏంటి చెప్తాం, వాళ్ళకి బాగోదు కదా. వాళ్ళైతే ప్రాపర్గా డీల్ చేసాం, అర్థమైంది, ప్రాపర్గా కంట్రోల్ చేసాం. ఆ కంట్రోల్ డీల్ చేసినందుకు నా మీద ధర్నా కూడా చేశారు. ధర్నా చేసిన ఆఫీసర్స్ మనం చేసిన మంచి పని కాబట్టి ఆఫీసర్స్ కూడా ఆఫీసర్ మన దీన్ని యాడ్వర్స్గా తీసుకోలే, మంచిగానే తీసుకుంది. దానివల్ల మనకి కంచరపాలెం కూడా మంచి పేరే. కానీ కంచరపాలెం రౌడీ షీటర్లకి మీరు మీ సిఏ గారు కలిపి నా ఏరియాలో రౌడీనే ఉండాలి, నేనే ఉండాలి, ఇద్దరు ఉంటే మాత్రం కుదరదు. అది పూర్ణచంద్రరావు సార్ తాలూకా డైలాగ్. అదే రౌడీలు ఎవరు, ఎస్హెచ్ఓ అనేడే రౌడీ, ఆడే ఉండాలా, మిగతా రౌడీ ఉండకూడదని సని అతని డైలాగ్. అదే పోలీస్ స్టేషన్లోనే ఎవరైనా ఉండాలంటే ఎస్హెచ్ఓ రౌడీ, ఆ రౌడీ తప్ప మిగతా రౌడీలు ఎవరు ఉండకూడదు. దాన్నే చూసాను. ఒకవేళ మన లెవెల్లోకి రాకపోతే, మన భాషకు అనుగుణంగా లేకపోతే
ఏ విధంగా ట్రీట్ చేసామో ట్రీట్మెంట్ మాత్రం ప్రాపర్గా ఉండేది. ఆ ట్రీట్మెంట్ ఏంటనేది మనం చెప్పలేం, కానీ ట్రీట్మెంట్ మాత్రం బాగానే ఉండేది. ఇద్దరు ఆడు ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఇంకో కేసు కానీ ఏదైనా ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసేవారు. ఉంటే మీరేనా ఉండాలి, లేదా నేను వెళ్ళిపోతారు టైప్లో మరి అది ఉండకూడదు అని మరి సార్ డైలాగ్ మనం యాస్టీజీగా మనం వాడికి ఇంప్లిమెంట్ చెప్పాం. అదైతే ఉండదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఉండండి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోండి, తప్పేం లేదు. దాంట్లోనే బతకొద్దనే హక్కు మాకు లేదు, కానీ ప్రాపర్గా ఉండమని చెప్పే హక్కు మాకు ఉంది, ప్రాపర్గా ఉండాలని చెప్పి. ఓకే. కంచరపాలెం తర్వాత ఎక్కడికి వచ్చారు? కంచరపాలెం తర్వాత మళ్ళీ న్యూపోర్ట్కి వెళ్ళాం. న్యూపోర్ట్లో యాక్చువల్గా న్యూపోర్ట్ SHO CI, నేను ఎస్ఐనే. ఎస్ఐగా నాకు పోస్ట్ చేస్తూ సిఐగా యాక్ట్ చేయని మేము ఇచ్చారు. యాక్ట్ చేసి దాన్ని ఆడ ఒక 1 year చేసాం. 1 year చేసిన తర్వాత విజిలెన్స్కి వచ్చేసాను నేను. ఇక్కడ శ్రీకాకుళం విజిలెన్స్కి వచ్చాం. 3 years చేసాం. తర్వాత విజిలెన్స్ నుండి మళ్ళీ శ్రీకాకుళం ట్రాఫిక్ వెళ్ళాం, విశాఖపట్నం ట్రాఫిక్ వెళ్ళాం. 1 town 2 town ట్రాఫిక్ చేసాం. 1 town 2 town ట్రాఫిక్ చేసిన తర్వాత MEP ల్యాండ్ ఆర్డర్కి చేసాం. MEP ల్యాండ్ ఆర్డర్ నుండి గాజువాక్ క్రైమ్, తర్వాత గాజువాక్ క్రైమ్ నుండి ఇచ్చాపురం సర్కిల్కి వెళ్ళాం. ప్రమోషన్ వచ్చి సర్కిలే ఇప్పటికే నాకు 2011లోనే న్యూపోర్ట్లో చేస్తుండగానే సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చింది. ఓకే. ఎక్కడ? న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్. సార్, ఇచ్చాపురం వచ్చే వరకు గాజువాక ఇవన్నీ ప్రాంతాలు చేస్తున్నప్పుడు మీకు ఈ రామ్జీ గ్యాంగ్ ఎక్కడ తయారైంది? రకరకాల డిఫరెంట్ బ్యాక్ స్టాబింగ్ గ్యాంగ్ ఎక్కడ దొరికింది? వాళ్ళ లీడ్స్ ఎలాగ వచ్చాయండి? అంటే అట్రాక్షన్ డైవర్షన్ అనేది మీరు ఎలాగ ఐడెంటిఫై చేశారు? ఈ రామ్జీనగర్ గ్యాంగ్ అనేది అనేసరికి ఆ రోజుల్లో ఆర్ట్ ట్రాఫిక్ అది. యోగానంద్ సిపి గారు, యోగానంద్ సార్ సిపి, ప్రతి లక్ష్మి అన్నాడు మనకు అఫెన్స్లు అయిపోతున్నాయి, ఇలాగ అఫెన్స్లు అయిపోతున్నాయని చెప్పి వీళ్ళు ఎలాగైనా పెట్టేద్దామని చెప్పేసి ఒక 1 నెల రోజులు కారు తీసుకొని ఆ కారులో మనం లోన్ ఉండి ఒక 1 నెల రోజులు పెట్టాం. ఎక్కడ? ఈ గాజువాక్ జంక్షన్లో. ఓల్డ్ గాజువాక్ జంక్షన్ నుండి న్యూ గాజువాక్ జంక్షన్ వరకు. ఎంఓఎల్ ఏముండేదండి? గురువారం నాడే నీకు రామ్జీ నగర్ అనేది తిరుచినాపల్లికి 7 kilometerల దూరంలో ఈ విలేజ్ ఉంటుంది. అవును. ఈ విలేజ్లో సుమారు 1100 కుటుంబాలు ఉంటాయి. ఈ 1100 కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేరస్తులే. వాళ్ళ నేరస్తులు అంటే వాళ్ళు ఒప్పుకోరాలు, మా కుల వృత్తి అంటారు. ఈవెన్ దో ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా కుల వృత్తిలో కలిసిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక MRO ఉన్నాడు, రిటైర్ అయిపోయాడు, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఈ కుల వృత్తిలో కలిసిపోతాడు. ఇలాగా వెళ్ళాము. అది నేను 1 నెల రోజులు ఉన్నాను ఆ విలేజ్లో. ఇక్కడ మన దగ్గర అఫెన్స్ రావడానికి ప్రతి లక్ష్యం అన్నాడు వచ్చి చేస్తాను. ఎలాగ ఇది ఏం చేస్తారంటే ఈ రామ్జీనగర్ గ్యాంగ్ ఏ స్టేట్ అయితే ఉన్నదో ఆ స్టేట్కి అనుగుణంగా వీళ్ళు వస్త్ర సాంప్రదాయాన్ని ధరిస్తారు. వస్త్ర సాంప్రదాయం ధరించినప్పుడు వీళ్ళు ఇప్పుడు టీము 7 members ఉంటారు, 7 ఉంటారు. ఇక్కడ కారు ఇలా పెట్టామనుకోండి, కారు ఒకవేళ మనం తాళం వేసి వెళ్ళిపోతే ఒక పద్ధతి, తాళం వేయకుంటాను ఓనర్స్ బయటకు వెళ్తారు, డ్రైవర్ లోన్ ఉంటాడు. డ్రైవర్ లోన్ ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడంటే ఒకడు వచ్చి కారు చుట్టూ కాస్తారు, ఒకడు వచ్చి 50 రూపాయల నోట్లని కారు కిందకి వెళ్ళట్టు, కారు బయటకు వచ్చినట్టు ఒక 4-5 నోట్లు జల్లుతాడు, జల్లీసి ఆడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే జల్లీసి వెళ్ళిపోయాడో వెనక నుండి ఒకడు వస్తాడు, ఇలాగ కారు అద్దాన్ని ఇలా కొడతాడు, ఆడు చూస్తాడు, చూసి మాట్లాడ్డాడు అని చెప్పి ఆడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆడు వెళ్ళిపోయాడో డ్రైవర్ దిగిలో చూస్తారు 50 రూపాయల నోట్లు కనిపిస్తే అద్దం తీసి 50 రూపాయల నోట్లు బయట 2 తీసుకొని లోన్కి వెళ్ళేసరికి అట్టుండి ఒకడు వస్తాడు. అట్టుండి ఎప్పుడైతే కారు లాక్ ఓపెన్ అయిపోతుంది కదా, అట్టుండి వచ్చిన వెనకాతలు ఉన్న కారులో ఉన్న వెనకాతల కారు డిక్కీలు వెనక ఉంటాయి కదా, ఆ కార్ సీట్లు వెనక సీట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇది రెడీగా ఎప్పుడు కూడా కంటిన్యూస్ టీమ్ అది. ఈ విశాఖపట్నంలో అలాగే 3 అఫెన్స్లు అయిపోయాయి. ఓల్డ్ గాజువాక్లో అయింది, డైమండ్ పార్క్ దగ్గర అయింది, ఆర్కే బీచ్లో అయింది, విజయనగరంలో NCS థియేటర్ దగ్గర అయింది. 4 అఫెన్స్లు చేస్తారు. వాళ్ళే అఫెన్స్ చేసిన వెంటనే వీళ్ళు ఇద్దరికి ఇచ్చేస్తారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ ఉండదు, వాళ్ళ దగ్గర మనం పట్టుకున్న ప్రాపర్టీ ఉండదు. ఈ 4 అఫెన్స్లు కోఆర్డినేట్ చేసుకొని డంప్ కాల్స్ వెరిఫై చేస్తే మనకు 3 నెంబర్లు వచ్చాయి.
ఆ 3 నెంబర్లకి టవర్ పెడితే రాయగఢ లొకేషన్ వచ్చింది. రాయగఢ రాత్రి 10 గంటల లొకేషన్ వచ్చింది మనకి. ఆఫీసర్కి చెప్పాం, సార్ రాయగఢ లొకేషన్ వచ్చింది, బయలుదేరుతాం సార్ అని చెప్పాం. ఓకేనన్నారు. తెల్లారి 4 గంటల రాయగఢ చేరుకున్నాం. రాయగఢలో ఎంటైర్ లాడ్జీలు అవనాయండి, డార్మెంటరీస్ అవన్నీ 42 ఉన్నాయి, లాడ్జీలు కమ్ డార్మెంటరీస్. ఆ 42 కూడా వెరిఫై చేసాం. అంటే కొద్ది బ్లాక్గా ఉంటారు. రామ్జీ నగర్, తిరుచినపల్లి, తమిళనాడు అనేసరికి కొద్ది బ్లాక్ ఉంటారు. ఇలా బ్లాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా లాడ్జీలో దిగారా అలాగే వెరిఫై చేస్తే మొత్తం 6 అయింది. 42 లాడ్జీలు కూడా వెరిఫై చేసాం, ఎక్కడ దొరకలే. ఏమైపోయారని అలాగ ఆలోచించుకొని ఎందుకైనా మీద పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదంటే లాస్ట్ వీక్లో మా దగ్గర 7 లక్షలు పోయింది, ఈడిదే సీసీటీవీ ఫుటేజ్ సుందరన్నని ఈడి సీసీటీవీ ఫోటో వచ్చింది, ఈడు చేసాడు మాకు ఈ బ్యాంకులోనే అని అన్నాడు. అలా చూసి అలాగే వెళ్ళి సరిపోయి ఎందుకని మనీ లొకేషన్ పెడితే నైట్ స్విచ్ ఆఫ్ చేశారు, రాలేదు. మళ్ళీ 9 అయ్యింది, 9కి లొకేషన్ పెడితే మాకు లెఫ్ట్ సైడ్ వచ్చింది. మేము ప్రయాణం చేసినాం, లెఫ్ట్ సైడ్ ఏటి ఉందని చూస్తే స్టేట్ బ్యాంక్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఉంటే మాకు అప్పుడే మొత్తం స్టేట్ బ్యాంక్లోనూ ఒకటికి మొత్తం 5 వెళ్ళాం. సూరిబాబు అని సిటీలో మంచి క్రైమ్ ఎక్స్పర్ట్ ఎస్ఐ, ఇప్పుడు పెందుర్తి ఎస్ఐ సూరిబాబు, అశోక్ అని ఇక్కడ విజిలెన్స్, మేము మురళి, మేమందరికి ఒక 5 టీంలు వెళ్తే ఒక బ్యాంకులోని వాళ్ళని కలిస్తే ఒకడు మన బ్యాగ్ ఉంటుంది, ఇది సిఎంఆర్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ని తిరగేసి అది ఇలా ఊపుకొని వెళ్తుంటారు. దాన్ని మాకు ఒక సభ్యుడు ఐడెంటిఫై చేసి అని ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐ ఆడికి వెళ్ళాడు, ఈయన ఐడెంటిఫై చేసి ఆడ భుజం మీద చేసి చూసేసరికి తిరుచినపల్లిలో 3 పెద్ద ఫేమస్ బట్టల షాపులు ఉన్నాయి. ఆ బట్టల షాపు తల బ్యాగ్ అదే. మరి తుని అనేసి అన్నాడు. ఆ సందులో తీసుకెళ్ళి మా భాషలో మేము మాట్లాడితే మరి ఎక్కడ ఉన్నారు రాత్రి అంటే రాయగఢ టెంపుల్, రాయగఢ ఇది మధ్యవరం టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ తలకు షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్లో పడుకున్నాం అని అన్నారు. మళ్ళీ ఇమ్మీడియట్లీ షెడ్లో తీసుకెళ్ళాం, మా భాషలో మేము మాట్లాడితే అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయి లొకేషన్ పెడితే భువనేశ్వర్ వచ్చింది. భువనేశ్వర్ వచ్చిన తర్వాత ఈయన పట్టుకుని భువనేశ్వర్ నుండి కలెక్టర్ వెళ్ళిపోయారు. కలెక్టర్ నుండి ఢిల్లీ వెళ్ళిపోయారు. అప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద మంచి యాజిటేషన్స్ అవుతున్నాయి. అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు కట్టండి, అరెస్ట్ చేయండి అని చెప్పి అప్పుడు అంటే దాని మీద యాజిటేషన్స్ అవుతున్నాయి. ఆఫీసర్ చెప్పాం, సార్ అలాగెళ్ళి రావడానికి వీళ్ళకి అవకాశం లేదు, మళ్ళీ ఏ రూట్ని వెళ్ళారో ఆ రూట్ని రావడానికి వీళ్ళకి అవకాశం, అందువల్ల మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం మేడం, కలెక్టర్ వెళ్తామని అంటే ఓకే ప్రొసీడ్ అన్నారు. కలెక్టర్ వెళ్ళి రైల్వే స్టేషన్లో దిగాం, లొకేషన్ పెడితే ఫేమస్ తల్లి ఏం పేరు కలెక్టర్ కాళీమాత టెంపుల్ లొకేషన్ వచ్చింది. వీళ్ళకి అలవాటు ఏంటంటే దొంగలకి ఏదైనా నేరం చేయడానికి వెళ్తాడు, ఆ టెంపుల్కి వెళ్ళడం, ఆ టెంపుల్ తలకు ప్రసాదాన్ని గట్ట పట్టుకోవడం, మీరు ఎవరు అని అంటే మేము టెంపుల్కి వచ్చామని చెప్పడం వీళ్ళు కాన్వాయ్. వెళ్ళాం, సరౌండింగ్స్ బ్యాంకులో 4 బ్యాంకులు ఉన్నాయి, 4 బ్యాంకులు దమ్మని దొరికారు అనుకోను చూసాము, మరి అక్కడ వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ లొకేషన్ పెడితే ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్కి మళ్ళీ వెళ్ళాం. ఎయిర్పోర్ట్లో నల్గొండలో ఎవరు ఉన్నారు అలా చూస్తే ఎవడు కనిపించలే. కొంతసేపు పోయిన తర్వాత ఇన్సైడ్ వచ్చింది. ఇన్సైడ్ మేము ప్రాసెస్ చేసరికి 1.5 అవర్ పట్టింది. వెంటనే మాకు ఇన్సైడ్ పంపించలే. 1.5 అవర్ తర్వాత పంపించడంలో స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆడు వెళ్ళిపోయి మరో మనం మళ్ళీ బ్యాక్ వచ్చాం. బ్యాక్ వచ్చిన తర్వాత మిగతా నెంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఢిల్లీ నుండి వెస్ట్ బెంగాల్కి రిటర్న్ అవుతుండ్రు, కలెక్టర్కి రిటర్న్ అవుతుండ్రు. కలెక్టర్ దగ్గర 64 కిలోమీటర్స్లో ఒక విలేజ్ ఒకటి ఉంది. అది కూడా ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ గ్యాంగే. మా అదృష్టం ఏంటంటే కోటేశ్వరరావు గారు అని గుంటూరు ఆయన ఐపీఎస్ ఆఫీసర్, వెస్ట్ బెంగాల్ డీసీపీ. ఆయన మా పకీరప్పటి డీసీపీ గారికి బ్యాచ్మేట్. ఆయనతో మాట్లాడితే మనకి వాళ్ళు మన ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆ మాటలతో మనకు వచ్చేస్తాయి. ఆ వాయిస్ మనకి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న వాయిస్ మనకు వచ్చేస్తుంది. ఆ వాయిస్ని తమిళనాడు వాళ్ళకి, మన తమిళనాడు అతను తీసుకెళ్ళాం, అతనికి ఇస్తే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాయిస్ సంభాషణ ఇస్తుండేది. ఈ విధంగా ఒక విలేజ్ ఉంటుంది, ఆ ఊర్లో పంచాయతీ ఎలక్షన్ కూడా జరిగాయి. ఆ విలేజ్ డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోయాం. 50 మీటర్ల దూరంలో ఉన్నారు అలా, మాకు ఇంట్లో ఉన్నారు, 5 ఉన్నారు. మా ఇన్ఫార్మెంట్ 5 ఉన్నారు సార్ అని అన్నారు. డీసీపీ గారికి చెప్పాం, సార్ పొజిషన్కి వచ్చాం సార్, 5 ఉన్నారు సార్, పికప్ చేస్తాం సార్. నో అది ఆ విలేజ్ మంచిది కాదు, అంత సెటిల్మెంట్ గ్యాంగ్, మీరు అసల్ట్ అయిపోతారు, మీరు సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయండి, పంచాయతీ ఎలక్షన్ అవుతాయి, నామినేషన్ అవుతాయి, 5 గంటల తర్వాత మీకు ఫోర్స్ని ఇస్తామన్నారు.
మళ్ళీ అలాగని తర్వాత మనం వెళ్తే ఏదైనా అయితే మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారని చెప్పేసి బ్యాక్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఆడ దురదృష్టం మన అదృష్టం దాంట్లో ఒకటి ఆడ రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలియదు. రైల్వే స్టేషన్ వైపు వెళ్తాండ. మావాడు సార్ ఈడే సార్ అని అన్నాడు. దానికి ఈడే అని చెప్పేసరికి మేము రైల్వే స్టేషన్లో ఇప్పుడు సాయంత్రం 5 అంత అయిపోయింది, 5:30 అయింది. వీళ్ళు ఇంక రాలేదు కానీ వెళ్తే ఆడ వెనకాతలు వెళ్ళి కాలేజ్ పట్టుకెళ్ళాం. మేము కాలేజీలో తోసి ఊరు అవుట్స్కట్స్ పట్టుకెళ్ళిపోయాం. వీళ్ళు 7 గంటలకు 12 మందిని ఇచ్చారు మాకు. లోకల్ పోలీసులు 12 మంది ఇచ్చారు. ఇలా మేము వెళ్తాను. దాంట్లో ఎవడైతే మెయిన్ లీడర్ ఉన్నాడో ఆడు ఆ విలేజ్ జంక్షన్కి వచ్చాడు. ఆడ జంక్షన్కి వచ్చేసరికి మా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆడు భుజం వచ్చేసాడు. ఆడు భుజం వచ్చేసరికి ఆడు ఏం మాట్లాడు ఊరంతా కలిపి మమ్మల్ని చుట్టుముట్టేసి నాకు ఈ 2 చేతులు ఇలాగా వెనక్కి ఇలాగా పెట్టేశారు. ఎవరికి? నాకు. మా ఎస్ఐకి ఒక అతనికి వేడి టీ కింద పంపించారు, ప్రైవేట్ పార్ట్స్ మీద పంపించారు. ఇంకొక ఎస్ఐకి టీ వేడి నీళ్ళు పంపించారు. ఇలా మా చుట్టూ సరౌండింగ్ చేశారు. సరౌండింగ్ చేసి మరి మా ఏం పరిస్థితులు ఏం చేయలేక ఆయన విడిచిపెట్టేసి మాకు ఎప్పుడైతే పట్టుకుంటారో మిగతా లోకల్ పోలీసులు పరాపంతులు పారిపోయారు. దొరకలేదు అక్కడ. మా దొరికిన పాలసీలో ఉన్నాడు. ఆడున్నాడు. ఎప్పుడైతే ఇలాగ అయిందో సరే విడిచిపెట్టి సందులో గుందులో చూసి కోసుకొచ్చాం. 30 కిలోమీటర్స్ వచ్చాం. ఎస్ఐ ఫోన్ చేశాడు. సార్ మీరు ఎవరినైనా తీసుకెళ్ళారేంటి సార్ అన్న. తీసుకొచ్చాను. ఒక 300 మంది మా పోలీస్ స్టేషన్ మీదకి వచ్చారు సార్, ఆయన తీసుకొచ్చాను సార్ అన్న. అప్పుడు యోగానంద్ సిపి గారు చెప్పాం, సార్ ఇలాగ అంటారు, మీరు ఎవరిని తీసుకెళ్ళగలదు, మీ సెల్ ఫోన్లు ఆపేయండి, ప్రైవేట్ నెంబర్ ఒకటి ఉంచుకోండి, ఆ నెంబర్ తప్ప మిగతా సెల్ ఫోన్లన్నీ ఆపేసి పలానా దగ్గర ఇన్నోవా పెట్టాము, అక్కడికి వచ్చి డీసీపీ గారు మిగతా పోలీస్ ఆఫీసర్కి చెప్పొద్దు, రూమ్ ఖాళీ చేసేయండి, ఖాళీ చేసి డైరెక్ట్గా ఇన్నోవా పట్టుకుని వైజాగ్ వచ్చేయండి. ఆయన పట్టుకున్నాను. ఆయన పట్టుకుని వచ్చాను డైరెక్ట్గా. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి డైరెక్ట్ మన దగ్గర ఆల్రెడీ రాయగఢలో దొరికినవాడు, ఎక్కడ దొరకలేదు ఇద్దరు. ఈ ముగ్గురిని పట్టుకొని రామ్జీనగర్ వెళ్ళాం. రామ్జీనగర్ వెళ్ళి రామ్జీనగర్లో రికవరీ అవ్వడం అంత ఈజీ కాదు. అప్పుడు యోగానంద్ సిపి గారు మన డీజీకి రాసి, మన డీజీ గారు తమిళనాడు డీజీకి రాసి మేము వెళ్తే అప్పుడు రికవరీ 5.5 లక్షల రూపాయల వాల్యూబుల్ ప్రాపర్టీ రికవరీ ఇచ్చారు మనకి. రికవరీ అసల్ట్ అయిపోయాం కానీ మొత్తానికి అరెస్ట్ చేసాం. దానివల్ల అరెస్ట్ చేయడం వల్ల 32 కేసుల్లో వాళ్ళు నేరస్తులు. 32 కేసులు డిటెక్ట్ అయ్యి అదొక 4 రోజులు మేము తిరుచినాపల్లిలో ఉండిపోయాం. తిరుచినాపల్లి నుండి వాళ్ళ మనం సాధించడానికి వాళ్ళు అరెస్ట్ చేయడం. అది చేసిన తర్వాత 4-5 years వరకు విశాఖపట్నంలో అఫెన్స్ అవ్వలే. కేవలం గురువారం నాడు ఎందుకు జరిగింది విశాఖపట్నం? అక్కడ డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంటుంది. సంత్రాగంజ్ ఏదో ఉందా? సంత్రాగంజ్ ఒక ట్రైన్, డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది. ఆ ట్రైన్కి వచ్చేస్తారు. మిగతాది ఏది కూడా డైరెక్ట్ ట్రైన్ లే వాళ్ళకి. బుధవారం వెళ్తారు, గురువారం దిగుతున్నారు. ఓకే, ఆ ట్రైన్కి వస్తారు, నేరం చేసేస్తాను. ఇక్కడ నేరం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళకుండా రాయగఢ ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఎప్పుడు కూడా నేరం చేసిన తర్వాత వెళ్ళిపోరు. వాళ్ళు టీము 10 మంది వచ్చారు అనుకోండి. 10 మంది వచ్చినప్పుడు విశాఖపట్నంలో నేరం చేశారు, ప్రాపర్టీ దొరికింది. ఆ ఇద్దరు అటు వెళ్ళిపోతారు. ఇంకొక ఇద్దరు వచ్చి వీళ్ళు కలుస్తారు. రాయగఢలో నేరం చేస్తారు. రాయగఢలో నేరం చేసిన ప్రాపర్టీని ఇద్దరు పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కలుస్తారు. అదే మ్యాచ్ ఆడుతున్నారు. అంటే ఎవరు అవుట్ అవుతుంటారో ఆడుతుంటారు. నీకు ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటారు. ఎల్లోళ్ళకి రిలీఫ్లు వస్తుంటారు. ఎప్పుడు 24 గంటలు వాళ్ళ స్టేట్లో తప్ప మిగతా అన్ని స్టేట్లో కూడా నేరం చేస్తారు. సార్ ఇక్కడ నుంచి భువనేశ్వర్ వెళ్ళారు, ఒక బ్యాంక్ దగ్గర లొకేషన్ వచ్చింది, అంటే బ్యాంక్ లో కొడదాం. రాయగఢ వాళ్ళ ఏమి ఏంటంటే, ఒకటి ఇందా మీకు ఇన్సైడ్ ఉంటుండగా చెప్పాను నేను, అవుట్ సైడ్ ఉంటుండగా మీకు చెప్పలే. అక్కడ కారు తాళం వేసుకుని వెళ్ళిపోయాం అనుకో, కారు తాళం వేసుకుని వెళ్ళిపోవడం దాని అంత ఈజీ అఫెన్స్ మరవట్లేదు. ఇప్పుడు మన సైకిల్ బాల్ ఉంటాయి కదా, సైకిల్ బేరింగ్ బాల్స్ చిన్నగా ఉంటాయి. ఆ బేరింగ్ బాల్కి సిగరెట్ పెట్టి తల కట్టమొక్కని రబ్బర్తో క్యాటిల్ బార్ తయారు చేసి ఆ రౌండ్ దాన్ని పెట్టి క్యాటిల్ బార్ లాగా రింగ్ అద్దానికి కొడితే పిండి అయిపోతుంది. పిండి అయిపోతుంది. ఎలా అంటే సైకిల్ బాల్ని బేరింగ్ తల సైకిల్ వీల్స్ తల బేరింగ్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ ఉంటాయి చిన్నవి. ఆ బాల్స్ని సిగరెట్ అట్టపెట్టుతోనే క్యాటిల్ బార్లా తయారు చేస్తారు, రబ్బర్లా రాక్ కొడతాడు. ఇలాగా సేమ్ 5 ఉంటారు. ఒకడు ఇలా కొట్టి ఇలా వెళ్ళిపోతాడు. వెళ్ళేసరికి అర్థం పిండి అయిపోతుంది. కొట్టినోడు చేయి పెట్టాడు, ఇంకోడు ఉంటాడు కదా, ఆడొచ్చి చేయి పెట్టి పట్టుకుని. ఇది కాకుండా అటెన్షన్ డైవర్షన్ కూడా చేసేవారు. ఏమైనా వెనక నుంచి బిస్కెట్ అంటించడం
అది చేయరాదు. అది ఉట్టిదే. అది మనం ఏదో చెప్పుకోవడానికి కానీ అటెన్షన్ డైవర్షన్ రెండే రెండు రకాలు. ఒకటి నోట్లు ఇసిరేసి చేస్తారు, రెండు క్యాట్ బాల్ ఉపయోగించి అద్దం కొట్టేసి డ్రైవర్ లోన్ ఉంటే నోట్లు సర్దుతారు, నోట్లు డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకుంటాం. డ్రైవర్ లేకుండా మనం అందరం తాళం వేసుకుని బయటకు వెళ్ళిపోయి కార్లో సామాన్లు పట్టుకుని వస్తే క్యాట్ల బార్తో. కరెక్టే. డ్రైవర్ ఉన్నప్పుడు కానీ డ్రైవర్ లేనప్పుడు కానీ ఆ కార్లో ప్రాపర్టీ ఉందనే విషయం వాడికెళ్ళి తెలుస్తుంది అంటే ముందు నుంచి ఫాలో అవుతుంటాడు. మనకి ఆడికి అంత ఐడియా ఉంటుంది, ఫాలో అవుతారు. నీకు ఒకసారి అయితే డైమండ్ పవర్ దగ్గర 5 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకెళ్ళిపోయి బ్యాంక్ దగ్గర నుండి ఫాలో అవుతారు. కొన్ని సందర్భాలు దానికోసం ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేస్తారు, వెళ్తారు. లోకల్ సాంప్రదాయ దుస్తులే వేస్తారు వాళ్ళు. ఏ స్టేట్ వెళ్తే ఆ స్టేట్ దుస్తులు వేస్తారు. సార్, ఈ ప్రాపర్టీ అని తీసుకెళ్ళి రామ్జీ నగర్లో వీళ్ళకి ఒక లీటర్ ఉంటాడని ఆ లీటర్ దగ్గర ఇస్తారని మనం ఎవరైనా పోలీసులు వెళ్తే ఆ లీటర్ సెటిల్మెంట్ చేసి 100% ఇవ్వకుండా 70% ఇస్తాడని. రామ్నగర్లో 3 లీడర్స్ ఉన్నారు. ఒకడు ధన్పాల్, వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి. ధన్పాల్ ఒకడు, ఇంకా మొత్తాన్ని 3 లీడర్లు. ఏ గ్యాంగ్ లీడర్ వెళ్ళాలి ఆ గ్యాంగే లేచారు. వాళ్ళు మాత్రం ఆ లీడర్స్ మాత్రం వెల్ సెటిల్డ్. రెండోది ఏంటంటే ఆ 1100 ఇల్లు చూస్తే ఏ ఇల్లు కూడా ₹1,00,00,000 తక్కువ చేయదు. ఇది ప్రాపర్టీస్ కొనుక్కుంటున్నాడు, ₹1,00,00,000 తక్కువ చేయదు. వాళ్ళ పిల్లలు ఎక్కడ చదివిస్తారు అనుకుంటారు? ఊటీ స్కూల్లో చదివిస్తారు. పబ్లిక్ సొమ్ము కదా, ఎక్కడ చేస్తారు? లాంగ్వేజ్ రావడం కోసం, ఆడు ఉద్యోగం చేయడం కోసం, లాంగ్వేజ్ రావడం కోసం. నీకు ప్రతి ఇంటికి కూడా పెద్ద కుక్కలు ఉంటాయి. మనం డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోలేనికి లేదు. ఒక ఇల్లు 4-5 ఇల్లు చెక్ చేస్తే చెక్ చేయలేము. ప్రతి ఇల్లు డూప్లెక్స్ హౌస్. చెక్ చేయడం అంత ఈజీ కాదు. లోకల్ పోలీస్ సపోర్ట్ ఉందా అంటే ఆ ఊరంతా అదే పని. ఆ పోలీస్ స్టేషన్ కూడా అది ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ టైప్ ఉంటుంది. అవునా? ఎవ్రీ డే నాట్ లెస్ దెన్ 5 to 10 స్టేట్స్ పోలీసులు అక్కడ ఉంటారు. వీళ్ళ కోసం ప్రతిరోజు ఉంటుంది. అందువల్ల వాళ్ళకి పెద్ద మేము ఆంధ్ర నుండి వచ్చామనంటే వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ కూర్చోండి, చాలా మంది కూర్చోండి. మనం మోరవరు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తే సపోర్ట్ చేయరు. మనం ఎస్బీ ఆఫీస్కి వెళ్తాం. ఎస్బీ ఆఫీస్కి వెళ్ళి రిక్విజేషన్ ఇవ్వాలి. మేము ఇలాగ వచ్చాము. మనం ఎస్బీ ఆఫీస్కి వెళ్ళి రిక్విజేషన్కి వెళ్ళేసరికి ఆ ఎస్బీ ఆఫీస్ దగ్గర ఎవడో ఉంటాడు, ఎవడో కొత్త ముఖం వచ్చిందని చెప్పేసి ఆడే ఇన్ఫర్మేషన్. వాళ్ళు పోలీసులు మనకు సపోర్ట్కి ఇచ్చినా ఒకడోగు మనకు దొరకడు. ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఎవరు ఉండరు ఇంట్లో. వెల్ ఎడ్యుకేటెడ్ ఆడవాళ్ళు కూడాను, మంచి లీగల్ నాలెడ్జ్ ఉంది. ఏమాత్రం మనం మాటను అటు ఇటు చూసి మాట్లాడితే మనం తిరగబడిపోతారు, మన మీద తిరగబడిపోతారు. సార్, అక్కడ అంటే మీకు కాదు కానీ ఇంకొక పార్టీకి లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పిల్లల్ని కింద పడేయడం, ఆడవాళ్ళు బట్టలు ఇప్పేయడం, మమ్మల్ని రేప్ చేయడానికి వచ్చారని కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చేస్తారు. బట్టలు ఇప్పడం అంటే మనతో పాటు లోకల్ పోలీసు వస్తారు, బట్టలు ఇప్పారు. కానీ రోడ్డుకి వెహికల్ మీద వెళ్తే వెహికల్కి అడ్డ పడిపోతారు, వెహికల్ మూవ్మెంట్ ఎవరు. అందువల్ల ముందు పెద్దలు పిలిపించి ఈ నేరం వీళ్ళు చేశారు, వాళ్ళు పిలిపించండి అని అంటే మనకాడ మనుషులుగానే ఉంటే ప్రాపర్టీ ఇస్తారు. మన దగ్గర మనుషులు లేకపోతే వాళ్ళు తెప్పించండి, మా ఎదురుకి చెప్పండి సార్, మేము ఏదైనా మాట్లాడుతూ ఉంటాం. ప్రాపర్టీ ఎవరు. సార్, అదేవిధంగా రామ్జీ నగర్తో పాటు ఇంకేం చూసారు మీరు? లైన్ మ్యాన్ కేసు అని ఒకటి చేసాం. లైన్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడంటే విశాఖపట్నం ఉన్న అన్ని జిల్లాల్లో, పరవాడ, దువ్వాడ, విజయనగరం అన్ని జిల్లాల్లో ఉన్నాయి. ప్రతి మండలంలో 3 నెలలకు ఒకసారి వచ్చి లైన్ మ్యాన్ అని చెప్పి పుస్తులు తల్లు పట్టుకెళ్ళిపోతాడు. స్నాచింగ్ అంటే స్నాచింగ్ పట్టుకొని వెళ్ళిపోడు, అది తెలివి చీట్ చేస్తాడు. ఈడ ఎలా చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లేడీని అబ్జర్వ్ చేస్తాడు. బండి గట్టు మీద పెడతాడు, లోన్కి వెళ్తాడు. అమ్మ ఈ బోర్ మీదేనా అని అంటాడు. బాబు మాదేని బాబు, ఎత్త అయిపోతుంది చచ్చిపోతారు జాగ్రత్త అని చెప్తాడు. ఎలక్ట్రికల్ ఎత్త అయిపోతుంది, బాబు బాగు చేసేయండి బాబు అని అంటారు. ఇలా చూస్తాడు, ఆ మెడలో ఉంది బంగారమైనా రాగి వైర్ ఉందా అని అంటాడు. రాగి వైర్ అక్కడ ఎలాగుంటుంది, వాడికి ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది, అంత తినట్టు ఉంటుంది, ఎక్కడ లేదు బాబు అని అంటాడు. సరే ఆ మెడలో ఉంది బంగారమైనా అని అంటాడు. బంగారమైన సార్ అని అంటాడు. సరే అది తీయమనిసి అంటాడు. వీడు అప్పటికే ఆల్రెడీ రెండు కట్ చీఫ్లు ఉంటాయి. వీడు బంగారం ఏదైతే కట్టదో ఒక తెల్ల కట్ చీఫ్లో కట్టేసి ఇక్కడ పెడతానమ్మా, నేను బండి మీద గట్టు మీద కదా పెడతాడు బండి, దాంట్లో సామాన్లు ఉన్నాయి తెచ్చుకుంటున్నాను, ఇది చూస్తుండమ్మా అని అంటాడు. వీడు చూస్తాను, వీడు ఎలా చూస్తూనే ఉంటే బంగారం పట్టుకుని వెళ్ళిపోతాడు. కాదు, పక్కన పెట్టడం ఎందుకు, పట్టుకుని వెళ్ళిపోకుండా? మరి నమ్మదు కదా, కేకేసేస్తుంది కదా.
బంగారం ఎందుకు తీయాలని అన్నది అడగదా? రాగి వైర్ కావాలి కదా, ఎత్తని మన ఎలక్ట్రీషియన్ మనం చేయాలంటే రాగి వైర్ కావాలి కదా, రాగి వైర్ అంత వెతికితే అక్కడ దొరకలేదు కదా, ఆ బంగారాన్ని రాగి వైర్గా చేస్తారు అనేది చెప్తాడు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ని అదే మాయ చేస్తాడు, టార్గెట్ చేస్తాడు. అలా ఏం చేస్తాడు వాడు? అలాగా మన కేసులు అయినవి 32 సుమారు కేజీ బంగారం రికవర్ చేస్తాం. ఎక్కడ దొరికాడండి లేడు? ఈడు అంటే ఎంతటి గజేత కూడా అయినా గెడ్ల పడిపోయి సరిపోతారంట కదా. ఈడికి దరిద్రం ఎక్కడొచ్చిందంటే, ఈడు పరవాడలో ఒక నేరం చేశాడు. పరవాడలో నేరం చేసి ఓ ముసలోళ్ళని ఏం చేశాడు, పశువులు మేపుతుండ్రు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు ఏజ్డ్ పీపుల్. మేమేనా పశువులు అని అంటాడు. మావేండి బాబు, పక్కనే ఫెన్సింగ్ ఉంది, ఆ ఫెన్సింగ్ అంటే పవర్ వచ్చేస్తుంది, కాలిపోతే మీ పశువులు చచ్చిపోతాయనంటే బాగు చేసాడంటే సేమ్ యాజ్ టీ స్ట్రాటజీ ఉపయోగించి ఆడు చేస్తాడు. చేసిన తర్వాత ఆడు దరిద్రం, ఆడు హెల్మెట్ మర్చిపోయాడు. ఎక్కడ? ఆ నేరస్థలంలో హెల్మెట్ మర్చిపోయిన తర్వాత ఈ హెల్మెట్కి అవతల పక్క చిన్న స్క్రూ ఉంటుంది చూసారా, ఆ స్క్రూ లూజ్ అయిపోయాయి. ఆ లూజ్ అయిపోతే ఈడు మన ఇండోర్ స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించాడు. ఆయిల్ కొట్టిస్తే ఆడు స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ని సన్నంగా దాన్ని టైట్ చేసాడు. టైట్ చేసాడు. ఆ టైట్ చేసిన హెల్మెట్ ఆడు మనకు దొరికింది. మనం అంతా చూస్తే స్లిప్ దొరికింది. ఆ స్లిప్ను బట్టి ఇది ఎక్కడ ఈ ఓఎస్పీ ఏది అంటారు దాన్ని, అదే మన అవుట్లెట్ పాయింట్, ఇది ఎక్కడనంటే స్వర్ణభారతి దగ్గర పెట్రోల్ బంక్ అన్నారు. అక్కడికి వచ్చి వెరిఫై చేస్తే నెంబర్ చూస్తే పలానా నెంబర్తోనే ఇది ఉంది. ఆ బండి రాంగ్ నెంబర్ వేసుకొని నర్సీపట్నం దగ్గర ఒక విలేజ్ వచ్చింది. అక్కడికి వెళ్తే గత 3 సంవత్సరాలు బట్టి ఆ బండి వాడలేదు. ఆ బండి మనకు కనిపిస్తుంది. తీరా మోజు చూస్తే స్లిప్ అంతా ఇదే, ఈ అకౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్లో ఉంది ఇదంతా చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఆడికి అకౌంట్ ఉంది, పిఎం పాలెంలో. పిఎం పాలెంలో అకౌంట్ ఇవన్నీ వెరిఫై చేసి లాస్ట్ పిఎం పాలెంలో ఉందని చూస్తే పిఎం పాలెంలో బ్యాంక్లో అది ఫోన్ నెంబరు, క్లియర్ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంఐజీ పిఎం పాలెంలో ఎంఐజీలో 118లో ఉంటుందని మనకు తెలిసింది. అక్కడికి 118కి వెళ్ళి మనకు కాస్తే ఈడు వచ్చాడు, మంచి దొరలాగా వచ్చాడు. దొరలాగా వచ్చి రాగానే లోన్కి వెళ్తాను మనం పట్టుకున్నాం. మన భాషలో మనం మాట్లాడేది అక్కడికి మరి ఇంకేం మాట్లాడదు. సింపుల్గా ఏమన్నాడంటే, ఎక్కడైతే లైన్ ఇన్స్పెక్టర్ అని చేశాడో అవన్నీ నేనే చేశాను సార్, ఈ 3 జిల్లాలు నాకు గుర్తులేదు, ఎప్పుడు నిండో చేస్తాను, నాకు గుర్తులేదు సార్, అవన్నీ నేనే చేశాను. మరి ఊడికి ఇచ్చారు అని అంటే, ఆడికి టెంపరీ చుట్టంలాగా రిసీవర్ని ఏర్పాటు చేసుకోండి పూర్ణ మార్కెట్. ఆడి దగ్గర సుమారుగా 920 గ్రాముల బంగారం ఇచ్చాడు. ఆ కేసు మాకు అప్పుడు ఏబిసిడి అవార్డు ఉన్నది. ఏబిసిడి అవార్డులో పెడితే దాంట్లో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది. గవర్నమెంట్ వారు కూడాను అప్పుడు ఎవరో సాంబశివరావు గారు డీజీ గారు ఉన్న టైంలోనే, సాంబశివరావు కాదు అంతకంటే ముందు ఆయన డీజీగా ఉన్న టైంలో జయరాముడు గారు, ఎస్, ఆయన టైంలో 60,000 రూపాయలు రివార్డు కూడా ఇచ్చారు ఆ కేసులో. సరే, వాడితో మాట్లాడారు కదా, వాడు ఎందుకు ఈ అమ్మాయి ఎంచుకున్నాడండి? ఈజీ మనీ అంత వేగం పట్టి లైన్ మ్యాన్ అని అసలు వస్తాగా లైన్ మ్యాన్ కాదు. ఈ డబ్బులు అంతా కూడా అలా ఆవిడ లాయర్, ఈ డబ్బులు అంతా కూడా బెట్టింగ్ పెట్టేసి అఫెన్స్ అయితే ఎంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఉందో, దొరికిపోయిన తర్వాత రికవరీ మాత్రం వితౌట్ ఎనీ ఇంట్రాగేషన్ మొత్తం ఇచ్చాడు. లైన్ మ్యాన్ చెప్పిన కేసులని నేనే సార్ అని చెప్పి వాళ్ళు ఆవిడ లాయర్. మరి ఆవిడేమనలేదు? మమ్మల్ని ఇవన్నీ ఉంటుంది మరి కాదు, మరి మొత్తం వెళ్ళిన లొకేషన్ టాలీ అయ్యాయి, చెప్పిన అఫెన్సులు టాలీ అయ్యాయి. అందుకే 32 కేసులు అప్పుడు డిటెక్ట్ చేసాం. జైల్లో ఉన్నాడు, బెయిల్ మీద ఉన్నాడు, 1.5 year జైల్లో ఉన్నాడు. సబ్సిక్వెంట్ చనిపోయినట్టు ఉన్నాడు. చనిపోయాడు? ఎలా? మరి ఎలాగో చనిపోయాడు. సార్ ఇంకో కేసు ఏమంటారు? ఇంకోటి చెడ్డి బనియన్ గ్యాంగ్, మీరు వినే ఉంటారు. చెడ్డి బనియన్ గ్యాంగ్. అవును, చెడ్డి బనియన్ గ్యాంగ్ మహారాష్ట్రది. మహారాష్ట్రకి గుజరాత్కి బార్డర్లో ఉంటాయి. పార్టీ గ్యాంగ్ అంటారు, చెడ్డి బనియన్ గ్యాంగ్ అంటారు, చెడ్డి గ్యాంగ్ అంటారు. ఈ చెడ్డి గ్యాంగ్ వచ్చేసి మనకి గాజువాకలోని, న్యూపోర్ట్లోని, పిఎం పాలెంలోని 3 దగ్గర నేరాలు చేశారు. వీళ్ళతో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఎంతమంది మనుషులు ఉన్నా ఇల్లు తాళం వేసుకొని ఉంటే ఖచ్చితంగా నేరం చేసిస్తారు. ఆ టైంలో ఏది చేసినా ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు, అలా చేసి వెళ్ళిపోయారు. నెంబర్స్ ఐడెంటిఫై అయ్యాయి. నెంబర్స్ ఐడెంటిఫై అయిన తర్వాత లొకేషన్ గట్ట పెడితే దాహూద్ అని, ఏదండి దాహూద్ గుజరాత్ స్టేట్లో దాహూద్ అని ఒక జిల్లా, చిన్న జిల్లా.
5 మండలాలు ఉంటాయి. ఆ 5 మండలాలు దొంగలూరులే. ఎంటైర్ విలేజర్స్ అంతా దొంగలూరు. దాంట్లో పోలీస్ అని ఒక నెంబర్ వచ్చింది. ఎవడ్రా ఈ పోలీస్ అని వెరిఫై చేస్తే ఆడు ఓ సిఏ గారి దగ్గర ప్రైవేట్ డ్రైవర్. ఆడికి ఒక టవేరా వెహికల్ ఉంది. టవేరా వెహికల్ ఉంటే ఆ టవేరా వెహికల్ ఇప్పుడు కూడా మంగళవారం సంత అవుతుంది వాళ్ళకి. ఆ సంత అయిన సందర్భంలో పెట్రోల్ బంక్ దగ్గర ఆడ వెహికల్ పెట్టి సెటిల్ సర్వీస్ చేస్తారు. సెటిల్ సర్వీస్ చేస్తే ఆ రోజు కూడా పెట్రోల్ బంక్ దగ్గర చూసాము, వెహికల్ లేదు. ఏ ఊరు వెళ్తుందంటే ఆ ఊరంతా మనం తిరిగాము, ఎక్కడ దొరకలే. అప్పుడు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతున్నాయి. దేనికోసం? ఎలక్షన్కి. దీనికోసం మహారాష్ట్ర లొకేషన్ వచ్చింది. దీని 40 కిలోమీటర్ల ఎంత దగ్గర, దావోదికి 40 కిలోమీటర్ల బార్డర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళినంత వరకు ఆర్టీఓ ఆఫీస్ లొకేషన్ వచ్చింది. తర్వాత మరి లొకేషన్ రాలే. ఏ తెలుగు అయిపోయిందని చెప్పి భోజనం చేసాం. ఎందుకని మంది లాస్ట్లో భోజనం చేసి వెళ్ళిపోయే ముందు మళ్ళీ పెడితే మళ్ళీ లొకేషన్ వచ్చింది. అంటే ఆవకాయ ఎంత అదృష్టం ఉండాలన్నాను కదా, మన కష్టం ఎంత ఉన్నా అదృష్టం ఉండాలన్నాను కదా. దానికి డేట్ చేశారంటే పోలీస్ స్టేషన్ దగ్గర బండి పెట్టుకొని బండి తుడుచుకుంటుండే. బండి తుడుచుకుంటే ఎవడైతే మనకి ఐడెంటిఫై అయ్యాడు ఉన్నాడు మనం తీసుకెళ్ళాము. సార్ అలా ఆడే సార్ అన్నాడు. వెళ్ళాము, తీసుకెళ్ళిన తర్వాత ఒకరిని పట్టుకుంటే ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరిని పట్టుకొని గుజరాత్ దావోద్ తీసుకొచ్చి నైట్ ఇంట్రాగేట్ చేస్తే ఆ రోజు జాదవ్ అని ఒక ఎస్ఐ ఉన్నాడు, సీనియర్ ఎస్ఐ. ఆ ఎస్ఐ లాగానే అందరూ సపోర్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ టైంలో మాకు 5 కార్లు ఇచ్చాడు ఆయన. 15 మందిని మెననిచ్చాడు. ఎవరు? ఎస్ఐ గారు. ఎస్పీ గారు ఎస్సీ గారి సహకారంతో వాళ్ళని నైట్ రైడ్ చేస్తే నైట్ రైడ్లో మరో 3 పట్టుకున్నాం. మొత్తం 5 చెడ్డి బండి 1/2 కేజీ బంగారం రికవర్ చేసాం. రికవర్ చేసి 42 అఫెన్స్లు డిటెక్ట్ అయ్యాయి. దాంట్లో కూడా రివార్డ్ ఇచ్చారు. ఇంకో కేసు చెడ్డి బండి గ్యాంగ్. తర్వాత ఇంకేముంది గ్యాంగ్? అవి చెప్పుకోదగిన గ్యాంగ్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి వచ్చాక? శ్రీకాకుళం వచ్చాక. శ్రీకాకుళం రాకముందు మీరు గ్యాంగ్ పట్టుకున్నారు కదా, అదే ఇప్పుడు చెట్టిబడ్డి గ్యాంగ్. మిగతా గ్యాంగ్ బ్యాక్ కటింగ్ గ్యాంగ్ పట్టుకున్నాం. బ్యాక్ కటింగ్ మహారాష్ట్ర గ్యాంగ్ అది. వాళ్ళు ఒకరు దొరికాడు. ఒకడు దొరికిన తర్వాత వీడిని ట్రాప్లో పెట్టి వాళ్ళతో మాట్లాడించాం. ఇక్కడ పెళ్ళిళ్ళు గట్రా బాగా అవుతున్నాయి, బాగా వర్క్ అవుతుంది ఇక్కడ, మీరు వచ్చి అంటారంటే వాళ్ళు బండికి వచ్చారు. బండికి వస్తానని చెప్పేసి మేము రైల్వే స్టేషన్లో కాసాం. ఈయన పెట్టుకొని రైల్వే స్టేషన్లో ఎన్ని ట్రాక్లు ఉన్నాయో అన్ని ట్రాకుల్లో కాసాం. మా దురదృష్టం ఏంటంటే బండి కంచరపాలెం దగ్గర ఆగిపోయాయి, సిగ్నల్ ఇవ్వకుండా. ఏట్రా ఇదంతా అయిపోయింది ఏంటంటే వాడేమన్నాడంటే, మరి కంచరపాలెం దగ్గర దిగిపోయారేమో సార్, కంచరపాలెం దగ్గర రూమ్ తీసుకోను, ఆ రూమ్కి వెళ్దాం పదండి అంటే ఆ రూమ్ తీసుకొని చూపించాడు. ఆ రూమ్లో వీళ్ళు భోజనాలు గట్రా వండుకోవడానికి రెడీ అవుతారు. దొరికిపోయిన తర్వాత ఆ బ్యాంకులో కూడా దగ్గర 30 తులాస్ ఎంత గోల్డ్ రికవర్ అయింది. వాళ్ళ ఎంఓ ఎలాగుంటుందండి? వాళ్ళ ఎంఓ ఎలాగుంటుందంటే ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కిన తర్వాత మనం ఎక్కుతాం, అవతల పక్క ఎక్కుతారు, యువతల పక్క ఎక్కుతారు. ఆ బ్యాగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాగ్ని వీళ్ళ దగ్గర ఉన్నవారు వెనక్కి సీట్లకి వెళ్ళి ఇచ్చినట్టు టైట్ అయిపోతుంది, వెనక్కి ఇచ్చేయండి అని చేస్తారు. వెనక్కి ఇచ్చేసరికి వెనక్కి మనకి మన బ్యాగ్ కటింగ్ చేస్తే కనిపించదు. జిప్ ఓపెన్ చేసి జిప్పులో నుండి కట్ చేస్తారు, మళ్ళీ జిప్ వేసేస్తారు. మళ్ళీ మనం ఇంటికి వచ్చి చూసినంత వరకు కూడా బంగారం పోయిందనే విషయం మనకు తెలియదు. అలా చేస్తారు. అది ఈయన ట్రాప్లో పెట్టి ఆయన పిలిపించాం. మనం మహారాష్ట్ర గట్టి వీళ్ళు పట్టుకోలేదు కానీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడ తెప్పించాం. బంగారం బాగా ఇక్కడ పెళ్ళిళ్ళు బాగా అవుతాయి, మంచి వర్క్ బాగా అవుతుంది రండి అని అంటే పెళ్ళికి వచ్చినట్లు వచ్చారు. సార్ ఇప్పుడు ఎన్ని కేసులు పట్టారు కదా, ఏపీసీ అవార్డు వచ్చాయి, కానీ ఇందులో వీళ్ళు కన్వెన్షన్ వస్తుందా? ఈ సిడ్డి బైండింగ్ కన్వెన్షన్ వచ్చింది, రామ్జీ నగర్ కన్వెన్షన్ వచ్చింది, ఈ లైన్ మ్యాన్ కన్వెన్షన్ వచ్చింది. సూపర్, ఇది ఇంపార్టెంట్ కన్వెన్షన్ వచ్చింది. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చారా? దాని తర్వాత డీసీ సీటు వాలర్ అని సంతకట్లో డీసీ సీటు వాలర్ ఉండేవాడు. డోసియర్ క్రిమినల్ అని ఆడు ఎలియాస్ పేయిగాడు అంటారు. అండ్ ఆడు వెరీ పొటెన్షియల్ క్రిమినల్, వెరీ పొటెన్షియల్. దువ్వాడలో పోలీస్ స్టేషన్లో నేరం అయింది, దాంట్లో సెల్ ఫోన్ పోయింది. దాని ప్రకారం మా బాస్ ప్రకారం మేమంతా చేసాం. ఆ సెల్ ఫోను
ఒక గుంటడు దొరికింది. గుంటడికి ఒక ఇంజనీర్ స్టూడెంట్కి ఇచ్చాడు. ఒరే నీకు ఎవడు ఇచ్చాడు రా అని నన్ను. పలానా వాడు ఇచ్చాడు సార్. ఆడు ఎవడని మనం వెరిఫై చేస్తే డీసీ షీట్ వాళ్ళరా. ఆడు ఎక్కడ ఇచ్చాడు అని అంటే న్యూ కాజువాక్లోనే ఓ బడ్డీ దగ్గర ఇచ్చాడు సార్, ఆ బడ్డీ దగ్గర ఉంటాడు సార్ ఆడు అన్నాడు. అక్కడికి వెళ్ళి ఆడు ఉమనైజర్. కామన్గా క్రిమినల్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్రిమినల్స్ అయితే బెట్టింగ్ ఆడతారు, లేకపోతే ఉమనైజింగ్కి ఇస్తారు. ఈ రెండు తప్ప ఏ క్రిమినల్ కూడా దొంగేసిన సొత్తుతో వాడు ఇల్లులు కట్టడం కానీ ఏదో సంపాదించడం కానీ ఏముండదు. అందరు క్రిమినల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్. కానీ రామ్జీ గ్యాంగ్ ఇల్లు కట్టుకున్నాడు కదా, అక్కడ కట్టారు. అక్కడ మరి అక్కడ ప్రతి ఒక్కటి ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్ ఉంటాయి. తక్కువ కోటి రూపాయలకి ఏ హౌస్ తక్కువ ఉండదు. కానీ మన క్రిమినల్స్ మాత్రం అయితే ఈ రెండు కూడా అయిపోతుంది. ఈడికి కూడా ఉమనైజర్ ఈడ. అక్కడ ఒక బడ్డీలో ఒక ఆంటీ ఉంటుంది. ఆ యాంటీ దగ్గరికి రావడానికి ఆడు కూడా ఏంటంటే మీరు కూడా లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయరా, లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయడు ఆడు, ఓన్లీ లూయిస్ ఫిలిపే వాడతాడు ఆడంతా కూడాను. లూయిస్ ఫిలిప్ వాడుతాడు. ఎక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంటాడు సార్ ఒక ఆయన, కాయగూరలు అమ్ముతాను అంటాడు. ఎప్పుడు ఎక్కడే ఉంటాడు సార్, కాయగూరలు అమ్ముతాను అంటాడు. ఎప్పుడు ఉంటాయి ఎక్కడ ఉంటే ఇలాగ వెళ్తే పలానా వెళ్ళంటే ఆడు లేడు. ఆడు ఎటు వెళ్ళాడో లేడు. వచ్చేసరికి మళ్ళీ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తే చికెన్ గట్ట వండుకుండా ఉన్నాడు. ఆ లూయిస్ ఫిలిప్ షర్ట్లు ఏమాత్రం దొంతున్నాయి ఇంట్లో ఐరన్ చేసి ఆయన తీసుకొచ్చాం. దొరికాడు. మంచి 700 గ్రాములు బంగారం ఇచ్చాడు. 700 గ్రాముల రికవరీ ఇచ్చాడు. సుమారు 1/2 కేజీ కానీ 3/4 కేజీ బంగారం ఇచ్చాడు రికవరీ. ఏమో నైట్ అఫెన్స్ చేస్తుంటాడు, తలుపు బదులు కూడా వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సింగిల్ అఫెండర్ అంటే ఆమె కోసం వస్తుంటాడు. అక్కడ ఇల్లు తీసుకుని నేరాలు చేస్తాడు. కాదు, పాన్ షాప్ ఆమెడు కోసం ఆడికి వస్తుంటాడు. వీడు ఆమె కోసం వస్తున్నాడు. ఆమెకు తెలుసా వీడు ఆమె కోసం వస్తున్నాడు? అక్కడ మాట్లాడుకోవడం అలాగా ఆయన పెయ్యగా చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటా. ఏం పేరు నేడు పేరు? ఆడి ఎలియాస్ నేము పియ్యి, అసలు నేము మర్చిపోయినా. సరే, ఓకే. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చాం. ఇక్కడ రాగానే మీకు ఛాలెంజ్ వచ్చింది. శ్రీకాకుళం మహేశ్వర రెడ్డి సార్ కావాలి కానీ నేను ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వానికి ఏదైనా సమాజానికి సమాజాన్ని చెడగొట్టే విషయాలు ఏమి ఉన్నాయని అనుకుంటే ఏ సమాజమైనా ఎక్కడ పోద్దంటే, ఒకటి డ్రగ్స్ వల్ల పోద్ది, 2 అత్యాశకి పోయి ఏవైనా గేమింగ్ కానీ బెట్టింగ్ కానీ అది ఏదైనా ఉంటే అది ఒకటి. ఈ 2 విషయాల మీద మా ఎస్పీ గారు కూడాను ఈ 2 వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టారు. గంజాయి కన్జ్యూమర్స్ మీద కానీ, పెర్లర్స్ మీద కానీ, సెల్లర్స్ మీద కానీ దృష్టి పెట్టారు. ఆ విధంగా దృష్టి పెట్టడం వల్ల ఎక్కడో ఒకరిని పట్టుకొని అరకు నుండి గంజాయి తెప్పించాం, ట్రాప్ వేసి. వాడికైనా అరకు నుండి నాకు ఇంత గంజాయి కావాలి అని ఈడప్పుడు తెస్తాడు. తెచ్చిన దీనికి వీడికి డబ్బులు వేసి ఆ డబ్బులు ఆడికి వేసి అరకు నుండి తెప్పించాడు. అరకు నుండి మనం గంజాయి పెడలర్స్ని 4 కేసులు పెట్టగలం. 4 కేసులు పెట్టి దగ్గర సుమారుగా 40 మంది వరకు ఈ 1 టౌన్ ఏరియాలో మనం అలా జైలుకి పంపించాం. అదొకటి. రెండోది ఈ ప్యాకాట్ కేసులు అతను పోలీసు ద్వారా కానీ టాస్క్ ఫోర్స్ ద్వారా కానీ పేక ముక్క పట్టుకుంటే జైలుకి వెళ్ళిపోతాం అనే రీతి తెప్పించారు. రీసెంట్గా ఎవడైనా రౌడీ షీటర్ కానీ సస్పెక్ట్ సీట్ వాళ్ళు కానీ ఓపెన్గా మార్కెట్లో తాగినా బహిరంగ ప్రదేశాలు తాగితే ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళవలసిందే. అదేవిధంగా రౌడీ షీటర్ కానీ ఎవరితో తగ్గుపడినా ఆడు ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిందే. ఆడు దేంతో కొట్టడం కాదు, ఖచ్చితంగా రౌడీ షీటర్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆడు ఖచ్చితంగా లెసన్ ఇస్తాం. 307 ప్యాకాట్ క్లబ్ల మీద బాగా ఫోకస్ చేశారు, అందులో డౌటే లేదు. కానీ ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్లో కొన్ని ఇళ్లలో కొంతమంది పొలిటీషియన్లు సహకారంతో పెద్ద ఆర్గనైజేషన్ నడుస్తుంటాయి. ఇటీవల మీరు ఒక పెద్ద గ్యాంగ్ని కూడా పట్టుకున్నారు. అంటే రీసెంట్గా 11 లక్షల రూపాయలు ఒక ఆట పట్టుకున్నాం. అది పొలిటికల్ కానీ కాదు, కానీ ప్యాకాట విషయంలో పొలిటీషియన్స్ కూడా అంత ఇన్వాల్వ్ అవ్వరు చెప్పడానికి. వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోయినా వీళ్ళు వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు ఏదైనా సరే ప్యాకాట విషయంలో ఎవరు ఏ పేరు చెప్పినా దాన్ని క్షమించడానికి లేదు, విడిచిపెట్టడం కూడా. మీకు ఆ విషయం ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా మీకు తెలుసు. ఏదో చెప్పండి. మరి అంతే లైవ్లో ఉన్నాం కాబట్టి చెప్పడం బాగోదు. కానీ
ఆడు ఎంతటోడైనా ప్యాకెట్ అనేసరికి విడిచిపెట్టడానికి లేదు. ప్యాకెట్ విడిచిపెట్టడమే కాకుండా ప్రాపర్గా అతను సెక్స్ పడినట్టు కూడా ప్యాకెట్ కేసులో సెక్స్ పడడం అంత సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా రీసెంట్గా ప్యాకెట్ ఆడిన 3 4 కేసులు ఉన్న వాళ్ళకి సుమారు 1 నెల రోజులు జైలు సెక్స్ పెడితే ప్రస్తుతం వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళు. సార్ అది ఎప్పుడే కాకుండా బెట్టింగ్ల మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ శ్రీకాకుళంలో. ఆయన దాని మీద పేరు కూడా బెట్టింగ్ డాష్ అని పెట్టుకున్నాం. అవును. ఆయన పిల్లలందరికీ చెడగొట్టడం, పొరపాటు రాయించుకోవడం ఈ ఆర్గనైజర్ చేస్తుంటాడు. కరెక్ట్గా క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎక్కడ బెంగళూరులోనో అక్కడ ఉంటాడు. ఇక్కడ చిన్న వ్యక్తి ఈరోజు ఒక పెద్ద బిల్డింగ్ స్థాయి కట్టుకున్న స్థాయికి వచ్చాడు కేవలం బెట్టింగ్ల మీద. అవును. ఆ వ్యక్తి మీద మీ ఫోకస్ ఏంటంటే? ఆ వ్యక్తి మీద ఫోకస్ ఉంది. ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేసాం. రెండోది బెట్టింగ్ విషయానికి వచ్చేసరికి మొన్న మేము ఒక 1 మంత్ 45 days బ్యాక్ బెట్టింగ్ వాళ్ళు అరెస్ట్ చేసాం. వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా రికవరీ చేసాం. ఈ బెట్టింగ్ అనేసరికి వచ్చేసరికి టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన, టెక్నికల్గా కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. కానీ మీరు రైడ్లు చేస్తున్నారని మరి కొంతమంది గ్యాంగులుగా, ఎందుకంటే రెగ్యులర్గా ప్యాకెట్ అనేది ఒక జాబ్ లాగా అయిపోయింది. కాలేజీకి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం అని పేర్లు ఇంట్లో భార్యకి చెప్పి బయలుదేరుతుంటారు లంచ్ బాక్స్ తీసుకొని. మరి వాళ్ళు 80 feet రోడ్లో కొంతమంది, లేదు అరటి తోటలో కొంతమంది, ఐసోలేట్ ఏరియాలో కొంతమంది ఆడుతుంటారు. వాళ్ళ మీద ఎలా మీరు అంటే రెగ్యులర్గా ఆడే అలవాటు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి వచ్చిన తర్వాత పోయింది. అది మనం 100% చెప్పొచ్చు. ఆర్గనైజ్డ్గా కానీ రెగ్యులర్గా కానీ అసలు పేక మొక్క పట్టుకుంటేనే వాళ్ళు కొనుక్కు పడుతుంది. పేక మొక్క పట్టుకుంటేనే కొనుక్కు పుట్టినట్లుంది. అందువల్ల అదలేదు. అలాగని చెప్పి పూర్తిగా ఎరాడికేషన్ అయిపోయిందని చెప్పలేము. అంటే మోడ్ మారిపోతుంది అంతే. ఒకరు కొంతమంది ఆమ్దాల్సో ట్రైన్ ఎక్కుతారు, బరబ్బర్ వరకు ట్రైన్లోనే ఆడుకుని వెళ్తుంటారు. అది మీ సంబంధం కాదు, జీఆర్పీ వాళ్ళది. ఇప్పుడు కొత్త ఎంఓ అందులోకి వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, మనకి సినిమాలోనే కోటా శ్రీనివాసరావు అంటాడు, ఎవడు బాబు మోహన్తో, రారా చేయి దొరదేసేస్తుంది, ఏదో ఒక కట్ పీకేద్దామని అంటాడు. అలాగా ఆ టైప్ మనుషులు 100 మందికి 4 5 ఉండొచ్చు. వీళ్ళకి ప్యాక్ ముట్టుకోకపోతే నిద్ర పట్టదు, లేకపోతే ప్యాక్ ముట్టుకోకపోతే స్పరిశ తగలకపోతే ఆరోగ్యం బాగోదని వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మరి బరంపురం వరకు. ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఆచారం కాదు, అదొక అదేమంటే ఒక మూడ్లో తయారైపోయారు. భార్యలు కూడా సహకరిస్తుంటారు. ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు భార్య ఏ విధంగా ఎదురొస్తుందో, ప్యాక్ ఆడడానికి వెళ్ళిన వాళ్ళకి భర్తలు వెళ్తుంటే భార్యలు కూడా ఎదురు రావడం. తర్వాత ఆ ఇల్లు ప్యాకలో గెలిచాడు అనుకోండి, గెలిస్తే వెంటనే కొంత 10% 20% భార్యకి ఇవ్వడం. ఇటువంటి ఆచారం కూడా జరుగుతుంటాయి. పొద్దున్న ఇంటికి బయటకు వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తుంటారు. ఎక్కడికంటే మా ఆయన ఆఫీస్కి అంటారు, లేదు కాలేజ్ అండ్ స్కూల్ అని దీనికి ఒక ముద్దు పేరు పెట్టుకుంటున్నారు. ఒక కోడ్ ఇది. అది వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టుకోవడం, అందులో ఈరోజు కాలేజ్ ఉంది, అది అవ్వచ్చు. అదే దానికి ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు అంటే ఎక్కడంటే పలానా దగ్గర అని சொல்றாరు. అలా కాకుండా ఆల్ ఆఫ్ సడన్ ఏదో ప్లేస్ డిక్లేర్ చేస్తారు. వాడు వాట్సాప్లో మెసేజ్ పెడతారు. ఆ గ్రూప్ కూడాను ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళకే తెలుస్తుంది. అందులో కూడా కోడ్ పెట్టుకున్నారు, కాలేజ్ స్కూల్. ఇవాళ కాలేజీలో లెక్చరర్ రారు అంటే అంటే అది ఒకటి. రెండోది, ఆడదాయి ముందుకు వస్తుంది అని అంటే, ముందుకు వచ్చి సాగనంపుతుందని అంటే అది కొంత మూర్ఖత్వం. ఇప్పుడు ఏ జోదగాడు కూడా ఓ సామెత కూడా ఉంది, జోదగాడు పిల్లడానికి డబ్బులు వస్తే జొంకాలు, లేకపోతే గుంకీలు అంటారు. ప్రతిరోజు జోదగాడు డబ్బులే వస్తాయి అనుకుంటే వాడు క్లబ్కే బెంగళూరు కానీ గోవా కానీ మార్చి అక్కడే ఒక ఇల్లు తీసుకొని అక్కడే రన్ చేసుకోండి, వస్తాయని నమ్మకం ఉంటే. దీనికి అలా చెప్పలేం. కానీ ఈ వాట్సాప్లో మెసేజ్ పెట్టుకొని ఆడడం ఒక ఇదైతే ఉంది. దాని మీద కూడా ఎస్పీ గారు చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నారు. 100% అది 100 అంటే ఏ నేరాన్ని 100% మనం కంట్రోల్ చేయలేం, కానీ కనీసం 80 to 90% కానీ మనం కంట్రోల్ చేస్తే 60% చేసినా ఒక భయం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక భయం ఏంటంటే, పేకాట ఆడితే జైలుకి వెళ్ళిపోతాం అని చెప్పేసి. నీకు 307లో కూడా 15, 14, 20 రోజుల కానీ జైలుకి వెళ్ళట్లేదు. కానీ పేకాట ఆడితే మాత్రం 40 రోజులు జైలుకి వెళ్ళిపోతాం. అటువంటి ఇన్సిడెంట్స్ మా ఈ 1 మా సర్కిల్లో చాలా ఉన్నాయి. వెళ్ళిపోయింది సార్. ఇది కాకుండా శ్రీకాకుళంలో ఇంకోటి ఒక పానిక్ సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది ఈవినింగ్ పేపర్లు పెట్టుకొని వాళ్ళు బిజినెస్ మ్యాన్ని కానీ ఎవరినో ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడం,
వాళ్ళ మీద కూడా మీరు ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. అంటే ఇక్కడ కొద్ది సోషల్ మీడియా ప్రభావం, చిన్న పేపర్ల ప్రభావం ఎక్కువ ఉంది. అలాగని చెప్పి ఎవరైనా అందరూ కాదు, కొంతమంది అంటున్నాను, జెన్యున్ గా పనిచేసే వాళ్ళు, రాసే వాళ్ళు, వాళ్ళ అద్దుల ప్రకారంగా ఉన్నంత వరకు కూడాను ఎవరి స్వేచ్ఛని హరించడానికి ఏ వ్యక్తికి అధికారం లేదు. అలా కాకుండా ఏమైనా మిస్బిహేవ్ చేయడం, నేను పేపర్ అని చెప్పేసి అదర్ యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ చేస్తే దాని మీద ఖచ్చితంగా ఎస్పీ గారు ఎవరిని ఉపేక్షించింది. ఈ మధ్య కూడా అయినట్లుంది కదా కేసు. దాని మీద శ్రీకాకుళం టౌన్లో కేసు, శ్రీకాకుళం 2 టౌన్లో కేసు కట్టాం, 1 టౌన్లో కేసు కట్టాం. అటువంటిది ఏదైనా మా దృష్టికి వస్తే 100% కేసు కడతాం. అంటే పేపర్ వీళ్ళు సోషల్ మీడియా అని కాదు, ఏది వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా చేస్తాం. అదే దాని మీద కేసులు కూడా కట్టాం. మీకు మరి ఐడియా ఉందో లేదు కానీ మేము కేసు కట్టాం. 2 టౌన్లో కేసు కట్టారు, 2 టౌన్లో 2 కేసులు కట్టారు, మేము ఒక కేసు కట్టాం. ఏదైనా వస్తే 100% కూడా కేసు రిజిస్టర్ చేయడానికి సంకోచం లేదు, మొగమాటం లేదు. సార్, మీ పరిధిలో కొంచెం రౌడీజం ఒకప్పుడు మండల వీధి, దమ్మల వీధి, గూనపాలెం ఇవన్నీ ఒకప్పుడు రౌడీగా ఉండేది. ఇప్పుడు అదంతా రౌడీజం ఉందంటారా? దగ్గర ఈ రౌడీజాన్ని మన మహేష్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత, లేకపోతే ఇంత ముందుగానే ఈ సారు ప్రతి సండే కౌన్సిలింగ్ చేస్తాను. కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రౌడీ షీటర్ కానీ ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా వాడు ఖచ్చితంగా జైలుకి 100% వెళ్తాడు. అంటే వాడు తప్పు లేకపోయినా ఇన్వాల్వ్ అయ్యాడు, తప్పులు కాదు, ఇన్వాల్వ్ అయితే చాలు. మరి అంటే వీడు ఇన్వాల్వ్ అయ్యాడంటే దీన్ని అర్థం వీడి పని వీడు చేసుకోకుండా ఇంకోటితో ఇంకో కేసులు వీడు ఇన్వాల్వ్ అవడం ఏంటి? క్రైమ్ అది. ఇన్వాల్వ్ అయ్యాడంటే వీడేదో మామూలు కారణం వీడిని ప్రధానంగా చూపిస్తారు రౌడీ షీటర్ తలకు ఇన్వాల్వ్మెంట్ అని. అందువల్ల ఆ విధంగా చేస్తాను. రెండోది, ఓపెన్ ప్రదేశాల్లో డ్రింకింగ్ చేసి ఉన్నా, మాకు బహిరంగ ప్రదేశాల్లో తాగినా మాకు జైలు శిక్ష. మా రూరల్ సర్కిల్ వరకు వచ్చేసరికి బహిరంగ ప్రదేశాల్లో ఎవడైనా తాగితే తక్కువలో తక్కువ 15 రోజులు, ఎక్కువలో ఎక్కువ 1 నెల, నెల రోజులు. అంటే నేను ఎందుకు తాగాను అని చెప్పేసి, తాగినప్పుడు ఆడికేటు గుర్తురాదు కానీ తాగి వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చి దొరికిపోతుంది కదా, మరస్నాడు తెలుస్తుంది నేను ఎందుకు తాగానని చెప్పేసి, బహిరంగ ప్రదేశంలో ఎందుకు తాగానని చెప్పేసి మరస్నాడు వచ్చినట్టు ఆడికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. దాంట్లో లేదు. ఓకే. ఫైనల్గా మీకు ఫైనల్ అంటే సైబర్ క్రైమ్ ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత డిటెక్ట్ చేసాం. ఇక్కడ మీ దగ్గర? మా దగ్గర ఈ జిల్లాలో ఎవరు డిటెక్ట్ చేయలే. ఈ జిల్లాలు కానీ పక్కన జిల్లాలు కానీ. ఏంటండి సైబర్ క్రైమ్లో? అంటే ఇది ఎలాగంటే, ఇప్పుడు జనరల్గా మనం చెప్పుకుంటే మామూలు నేరం దొంగలు పట్టుకెళ్ళిపోయి ఓ 10 తులాలు 15 తులాలు బంగారం పోతే మొత్తం మండలం అంతా అలారమింగ్ సిస్టమ్, జిల్లా అంతా అలారమింగ్ అయిపోతుంది. వేరేజ్ దీనికి వచ్చేసరికి ఏదైతే ఈ సైబర్ క్రైమ్ ఉందో, ఎన్ని లక్షల రూపాయలు పోయినా దీన్ని బయట పడట్లేదు. మీకు తెలుసో తెలియదు కానీ యావరేజ్ మన స్టేట్లో దొంగలు కొట్టిన ఆస్తి పర్ డే ఒక 25 లక్షలు ఉంటాయి. సైబర్ క్రైమ్ ద్వారా పోయిన ఆస్తి 1,50,00,000 ఉంటుంది. ఓన్లీ రిపోర్ట్ చేసినవే, రిపోర్ట్ చేయనివి కాదు, ఓన్లీ రిపోర్ట్ చేసినవి. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ వరకు వచ్చేసరికి ఒక లేడీని, ఆవిడ కూడా వెల్ సెటిల్డ్ ఆఫీసర్, ఆవిడ దగ్గర నీ ఆధార్ కార్డు ఉమెన్ ట్రాఫికింగ్ సిస్టానికి లింక్ అయి ఉంది, దాన్నే వచ్చిన డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లో పడతాయి, అందువల్ల సిబిఐ మీ మీద కేసు రిజిస్టర్ చేసింది, కేసు రిజిస్టర్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, ఈ విషయం మీరు ఎక్కడ చెప్పకూడదు, ఓన్లీ రూమ్లోనే ఉండాలి అని చెప్పేసి ఉంచి 13,50,000 రూపాయలు విత్డ్రా చేయించారు. డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్లోనే వీళ్ళు ఎక్కడ పోలీసులకు చెప్పేస్తారని భయానికి గంటకి సేఫ్టీ రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళకి. ఐ ఆమ్ ఎట్ హాస్పిటల్, ఐ ఆమ్ ఎట్ కాలేజ్, ఐ ఆమ్ ఎట్ ఆన్ ది వే, ఐ ఆమ్ ఎట్ సర్జన్ రూమ్ అని వీళ్ళకి గంటకి ఇది వాళ్ళకి వీళ్ళు మెసేజ్ చేయాలి, సేఫ్టీ మెసేజ్ అట్టది, సేఫ్టీ రిపోర్ట్ అట్ట. అలా చేసి ఇస్తే దాని తాలూకా అనాలిసిస్ అంతా చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో ఒక 7 లక్షల రూపాయలు, 6,50,000 రూపాయలు కోజీ కార్డు
కోజికాడ్ అంటే త్రివేంద్రం, అవును తెలుసు. త్రివేంద్రం తాలూకు ఇది అనుకోను, అక్కడికి. అదేవిధంగా తిరుచినాపల్లి మైసూరు దగ్గర, మైసూరులో విత్డ్రా చేసినట్టు 12 లక్షల రూపాయలు విత్డ్రా చేసినట్టు మనకి ఆధారాలు వచ్చాయి. ఈ ఆధారాలు వచ్చి మనం సైబర్ క్రైమ్ ప్రకారంగా ఆడి దరిద్రం ఏంటంటే, ఎవడైతే 6 లక్షలు విత్డ్రా చేశాడో ఆడ పెట్రోల్ బంకులో ఆయిల్ కుట్టించాడు. ఆ లోకల్ ఆఫీసుతో మాట్లాడి ఆ సీసీటీవీ ఫుటేజ్ గట్రా అంతా చూసుకుంటే వాళ్ళు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసాం. టీం వెళ్ళింది, అరెస్ట్ చేసాం, డబ్బులు కూడా రికవరీ చేసాం. మొత్తం కాదు, ఒకసారి 6 లక్షలు అయ్యింది, ఇంకా అవుతుంది, ఇంకా మరొక 4 లక్షల వరకు కూడా. కేరళ టీము, మైసూర్ కర్ణాటక టీము. యాక్చువల్గా ఇది వీళ్ళకెళ్ళే. ఇది ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇటువంటి డిజిటల్ అరెస్టులు అనేవన్నీ కూడాను ఏ స్టేట్కి వీళ్ళు ఎక్కడో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మహారాష్ట్రలో అకౌంట్ ఓపెన్ చేశారు. మహారాష్ట్రలో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత జగ్గంపేటకి ట్రాన్స్ఫర్ చేశారు. మనకు తెలుసో తెలియదు కానీ మనం ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 1 అవర్లో మనం విత్ ఇన్ ఇండియా ఎక్కడికైనా ఒక 1 అవర్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ విధంగా జగ్గంపేట ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు జగ్గంపేట ట్రాన్స్ఫర్ చేశారనంటే, సేమ్ స్టేట్ కాబట్టి నమ్మడానికి. జగ్గంపేట ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేశారో, జగ్గంపేటకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ మధ్యలో 42 అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేశారు. మధ్యలో పన్ను అమౌంట్ని దుబాయ్ కొంత, ఇలా చిన్న చిన్న అమౌంట్లు అన్ని ఫైనల్గా ఈ అకౌంట్లకి వెళ్ళి, ఈ అకౌంట్ని మనం వెరిఫై చేసి ఆ నెంబర్లన్నీ చూసి మన ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ చేస్తే పలానా ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళందరిని అరెస్ట్ చేసాం. ఇది ఆన్లైన్ క్రైమ్ కదండి, ఆన్లైన్ క్రైమ్. దిస్ ఈజ్ ఫస్ట్ టైం రికవర్ అవ్వడం, అరెస్ట్ చేయడం. అరెస్ట్ యాక్చువల్గా ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, గుజరాత్ అని కాదు కానీ ఈ నేరం అంతా కూడా దుబాయ్, కంబోడియన్, చైనీస్. కానీ ఇక్కడ తీసుకొచ్చారు ఎందుకు? ఈ బేస్లో జరుగుతాయి. దాంట్లో ఇక్కడ కూడాను వీళ్ళకి ఉంటారు. ఇండియన్ అకౌంట్స్కి పడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే క్రిప్టో కరెన్సీ కింద మారుస్తారు. ఈ విధంగా దొంగ సొమ్ము అంతా కూడా వైట్ సొమ్ముగా మార్చుకొని క్రిప్టో కరెన్సీ రూపంలో వెళ్తారు. సరే, వీళ్ళు పట్టుకొచ్చారు కదా, పట్టుకొచ్చాక మీ స్టైల్లో మాట్లాడారు. మరి అంటే ఏదైనా స్టైల్ వదిలిస్తే మరి ఏదైనా చెప్పరండి, అది స్టైల్లోనే మాట్లాడాలా. అది అయింది, ఆ స్టైల్ అయిన తర్వాత ఇంకొక టీంని పంపించాలా. మరొక 3 ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకొస్తే మెయిన్ ఇది దొరుకుతుంది మనకి, దొరుకుతుంది. అది ఒక మంచి అచీవ్మెంట్. రికవరీ అంటే కేసులు కట్టడం వరకే కానీ సైబర్ క్రైమ్ లో కట్టడం రికవర్ ఉండదు. ఏమంటే అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఇది రికవర్ అయింది. ఎస్పీ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎస్పీ గారు కూడా దీంట్లో ఏం చేస్తారో మాకు తెలియదు, ఖచ్చితంగా ఇది డిటెక్ట్ అవ్వాలనే ఎస్పీ గారు ప్రోత్సాహం ఎక్కువ. ఎస్పీ గారు ఇక్కడ నుండి ఒక వెహికల్ ఇచ్చారు. వెహికల్ ఇచ్చి అంటే ఈ క్రైమ్కి, ఈ సైబర్ క్రైమ్ కేసులు జరగడానికి ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోద్ది. అవును, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, మామూలుగా అయితే తీసుకురాలేము. అరెస్ట్ చేసి తీసుకొస్తే రికవరీ ఉండదు, అరెస్ట్ చేయకపోతే ఇల్లీగల్ డిటెన్షన్ అవుతుంది, కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. లీగల్గా చేయాలి, ఇల్లీగల్ పనులు చేయాల్సి వస్తుంది. సార్, ఇదంతా ఓకే, డిజిటల్ అరెస్ట్లు అని ఉండవు అని చెప్తున్నారు మీరు. సైబర్ క్రైమ్లో కేసు పెట్టడం, మీలాంటి మీ సుపీరియర్ ఇంట్రెస్ట్ చూపించుకుంటే రికవరీకి వెళ్ళడం, అరెస్ట్ చేయడం, రికవరీ ఉంటున్నాయి. అసలు ఏమీ జరగకుండా పబ్లిక్ అవేర్నెస్ చేయాలంటే ఏం చేయాలండి? అంటే పబ్లిక్ ఎప్పుడు కూడాను డబ్బులు వీళ్ళు మన లలిత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ చెప్పినట్టు ఊరకనే రావు. ఎవరికి కూడా కొమ్మలు ఎక్కువ దులుపుతే కింద పడతాయి అనుకుంటాం, కానీ డబ్బులు చెట్టుకి కాయట్లేదు. కాబట్టి అత్యాశకి పోయి మా షేర్ మార్కెట్లో మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే ముందు ఒక 5,000 కామన్గా ఈ ఫ్రాడ్ ఎలాగైతే మనకి దాని ఊబిలోకి వెళ్ళిపోతాం అంటే, ముందు మీరు ఏ పని చేయక్కర్లేదు, ఫలానా వచ్చిన వీడియోల్ని మీరు లైక్ చేస్తే చాలు దానికి డబ్బులు వస్తాయని అంటారు. దానికి అందుకు మనం కూడా తెలివైన వాళ్ళం కాబట్టి 2,000 పెడతాము, ఆ 2,500 ఇస్తారు. ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే 2,500 వచ్చిందో 2,500తో నాకు 5,000 పెడతాం, ఆడు 1,000 కలుపుతాడు, 6,000 వస్తుంది. ఈ 6,000 ఎప్పుడైతే ఈడు ఒక్కడు ఆగిపోడు, ఈడొక్కడితో ఆగడ, మౌత్ టు మౌత్ క్యాన్వస్ మిగతా వాళ్ళకి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇలాగా ఎప్పుడైతే లక్షలు పెట్టాడో 1,000 వరకు అమౌంట్ ఎక్కువ, ఆ అమౌంట్
వెళ్ళిపోయిన తర్వాత అది విత్డ్రా చేయడానికి అవ్వదు, కానీ మన అకౌంట్లో పడినట్టు చూపిస్తుంది. ఆడు విత్డ్రా చేయాలంటే అలా జిఎస్టీ కట్టాలా, ఇది కట్టాలా, అది కట్టాలని చెప్పేసి లక్షల రూపాయలు దోచేస్తుంటారు. అందువల్ల ఎవరు కూడా పబ్లిక్ ఎవరు కూడా ఆన్లైన్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ల లాభాల గురించి, ఇన్వెస్ట్మెంట్ చేసే ఆలోచనల గురించి ఆలోచించకూడదు. దాన్ని ఎప్పుడు కూడా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కానీ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కానీ ఎవడు కూడా చేయకూడదు. అయినప్పుడు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ మన రింగ్ టోన్ చూస్తే ఈ సోషల్ మీడియా క్రైమ్ తాలూకు రింగ్ టోనే వస్తుంది. అయినప్పటికి కూడా వీళ్ళు మోసపోతున్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరికీ మీ ద్వారా మేము తెలియజేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో షేర్ బిజినెస్ కానీ, ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇంక ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఉపయోగించుకొని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరాదు. రెండోది, మనకు తెలియని లింకులు ఏవి కూడా మనం దాన్ని ప్రెస్ చేయకూడదు. తెలియని లింకులు ఏది ప్రెస్ చేసినా వాళ్ళు కూడాను ఏం చేస్తారంటే మనకి దీంట్లో కొంత హనీ ట్రాప్ ఉంటుంది. హనీ ట్రాప్ మనల్ని కవిస్తారు. కవిసించిన తర్వాత మనం మాట్లాడతాం. వాళ్ళు వీడియో కాల్ మాట్లాడమంటారు. మనం వీడియో కాల్తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు మామూలు బట్టలతో ఉంటే ఇదేనా వీడియో కాల్ అని అంటారా? వాళ్ళు న్యూడ్గా కనిపిస్తారు, మనల్ని న్యూడ్గా మాట్లాడమంటారు. ఎప్పుడైతే న్యూడ్గా మాట్లాడామో, న్యూడ్గా మాట్లాడిన తర్వాత ఈ వీడియోని వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆటోమేటిక్గా ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ వీడియో రికార్డ్ చేసి మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత మన లెక్కన స్టార్ట్ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేయడం మొదలెడతారు. అలాగే డబ్బులు వాడికి ఎంత ఇచ్చినా సాటిస్ఫై కాదు. ఎంత ఇచ్చినా ఇప్పుడు ఏదైనా 10,000, 50,000, లక్ష, 10 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా డిమాండ్ చేస్తాడు. ఇలాగ బ్లాక్మెయిల్ చేసి ఒక 22 లక్షలు అంతా ఇచ్చేసారు. ఇక్కడ దొరకలేదు. అంత ముందు మనకు ముందు కేసు రిజిస్టర్ చేశారు, దొరకలేదు. అందువల్ల ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా తెలియని వ్యక్తులతో సాంగత్యం చేయకూడదు. తెలియని వ్యక్తులతో వీడియో కాల్ కానీ లేకపోతే ఇంకో ప్రైజ్ నోకన్ కానీ ఇంకేం చేయకూడదు. అదొకటి. రెండోది, ఇంకొక ట్రెండ్ ఏంటంటే హై స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు లింక్ పెడతారు. ఆ లింక్ పెట్టిన వెంటనే వాళ్ళు 300, 3,000, 4,000 మనకు ఒప్పించినట్టు చూపిస్తారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లింక్ ప్రెస్ చేసామో, ఆ లింక్ ప్రెస్ చేసిన తర్వాత మన తన కాంటాక్ట్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుండి మన బ్లాక్మెయిల్ చేయడం మొదలెడతారు. మనం ఆ డబ్బులు ఇచ్చేసినప్పటికి కూడాను మన ఫోటోని ఉంచేసి ఓ న్యూడ్ ఫోటోని మనకి యాడ్ చేసి మన కాంటాక్ట్స్ పంపిస్తాడు. అక్కడ నుండి మెంటల్గా వర్రీ అవుతాము, ఫైనాన్స్గా లాస్ అవుతాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడాను యాప్ల ద్వారా లోన్లు వాడడం కానీ ఇంకోటి కానీ చేయరాదు. ఈ అన్నిట్లు కానీ చేయడానికి తెలియని తలక లింకులు ఏవొచ్చినా ప్రెస్ చేయకుండా ఉంటేనే మనకి అదృష్టం. ప్రెస్ చేసామని అంటే ఖచ్చితంగా మన తలకు పీక ఆడికి హ్యాండ్ ఓవర్ చేసినట్టే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చేయకూడదు. రెండోది, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా పర్సనల్ డీటెయిల్స్ని అడగడు. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా అడగడు. అందువల్ల అడిగినా చెప్పవలసిన అవసరం లేదు. పోలీస్ ఆఫీసర్ కానీ బ్యాంక్ ఆఫీసర్ కానీ పర్సనల్ డేటా అడగడు. అందువల్ల ఎప్పుడు కూడా ఎవరికి షేర్ చేయవలసిన అవసరం లేదు. అలాగే డిజిటల్ అరెస్టులు కూడా ఉండవు. అటువంటిది కూడా ఒకవేళ అటువంటిది ఏదైనా బెదిరింపులు వస్తే అవసరమైతే సిమ్ ఏం తీసేయండి, లేకపోతే రెస్పాండ్ అవ్వడం మానేయండి. అంతే తప్ప ఏమీ వాళ్ళు ఏం చేయలేరు. ఓకే సార్, మీరు 3 years పనిచేస్తున్నారు అక్కడ మీ అచీవ్మెంట్? సిఈడిలో 3 years చేసాం. మేజర్ అచీవ్మెంట్ ఏంటంటే అక్కడ కాకినాడలో జయలక్ష్మి మల్టీ ఎయిడెడ్ సొసైటీ అని ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అసలు ఫస్ట్ సొసైటీని పెట్టడం ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరిద్దాము అని చెప్పేసి ఆ సొసైటీని పెట్టారు. ఆ సొసైటీలో ఎవరైనా ఒక బ్రాహ్మణుడు రిటైర్ అయిపోయారు అనుకోండి, ఆ రిటైర్ అయిపోయిన వెంటనే ఆ జయలక్ష్మి సొసైటీ తాలూకా ఓనరు వెళ్ళి వాళ్ళకు సాలో కప్పడం, ఓ బొక్క ఇవ్వడం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకోవడం. వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా ఈ సొసైటీలో పెట్టించడం ఇంట్రెస్ట్కి. అలాగే చెప్తారు. అంటే దానికి ఇంట్రెస్ట్ కూడా మిగతా బ్యాంకులు వచ్చిన ఇంట్రెస్ట్ కంటే ఇది ఎక్కువ ఇస్తుంది. ఇవిడ ఇప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ వేసుకుంటే డబుల్ అమౌంట్ కూడా మిగతా వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తుంది అని చెప్పి 2006లో పెట్టారు దీన్ని.
2006లో పెట్టి 2022కి వచ్చేసరికి దీన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేపారు. దగ్గర 29,000 మంది దీంట్లో డిపాజిటర్స్, 450 కోట్ల రూపాయలు అమౌంట్ ఫ్రాడ్. ఈ 450 కోట్ల ఫ్రాడ్కి కూడాను లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఇవేం చేస్తుంది, ఈరోజు ఒక 10 నెల ఒక 10 కోట్లు సంపాదించింది అనుకుంటే, 10 కోట్లలోనే 9 కోట్ల రూపాయలు పాత దీంట్లో వడ్డీలకి ఇవ్వడానికే సరిపోతుంది. అలాగా ఎంత గ్యాదర్ చేస్తుంది, ఎంత వడ్డీలకి ఇస్తుంది. అలాగే ఫైనల్గా వచ్చేసరికి బోర్డు తిరిగేస్తారు. బోర్డు దీంట్లో ఎక్యూజ్డ్లు మ్యాక్సిమం బ్రాహ్మిన్సే, నష్టపోయిన వాళ్ళు కూడా బ్రాహ్మిన్సే. 29,000 మంది డిపాజిట్స్ని చీట్ చేసిన తర్వాత ఒక కేసు రిజిస్టర్ చేశారు. లోకల్ పోలీసులు కాకినాడలో సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు కట్టారు. దాన్ని సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన దాంట్లో 6 డిస్ట్రిక్ట్లో ఈ సొసైటీ నడిచింది. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, తుని, 24 బ్రాంచ్లు ఉన్నాయి. బ్యాంక్ బ్రాంచ్ 24 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఈ బ్రాంచ్లు ఎలాగ ఓపెన్ చేసిన తర్వాత కేసు మాకు ఇచ్చారు. దీంట్లో 42 మంది ముద్దాయిలు, 42 మంది ముద్దాయిలు కూడాను సక్సెస్ఫుల్గా అరెస్ట్ చేయగలిగాం. వాళ్ళని ఆ మెయిన్ డైరెక్టర్స్ని అయితే సుమారు సంవత్సరం వరకు జైల్లో ఉంచగలిగారు. ఉంచడంతో పాటు 350 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్మెంట్కి వెళ్ళాం, ప్రాపర్టీ అటాచ్ చేసాం. ఏదైతే మనం 350 కోట్లని ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తానో అదైతే అది అమ్ముకుని ప్రజెంట్ వాల్యూ చేసుకుంటే ఇంకెక్కువే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారంగా అంత అమౌంట్ మనం సీజ్ చేసాం. సీజ్ చేసి దీంట్లో బెస్ట్ ఐఓ ఇన్ ఎకనామిక్స్ వింగ్ అంటే ఎకనామిక్స్ అఫెన్స్లో ఈఓడబ్ల్యూ కింద చేసిన దాంట్లో బెస్ట్ ఐఓగా నాకు మొన్న అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యనార్ గారు దీనికి ఒక 10,000 క్యాష్ రివార్డుతో పాటు ఒక షీల్డ్ ఒకటి ఇచ్చారు. అదొకటి. దీంట్లో మాకు కాన్ఫిడెన్స్ హాల్ ఒకటి ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ హాల్లో కూడాను ఒక్కొక్క వింగ్కి ఎవరు బెస్ట్ ఐఓ ఇన్ ఈఓడబ్ల్యూ వింగ్, బెస్ట్ ఐఓ ఇన్ సైబర్ క్రైమ్ అని ఇలా తీసుకొచ్చి మా ఫొటోస్ కూడా అక్కడ బోర్డు మీద పెడతారు, డిస్ప్లే చేశారు. అలాగే సిఐడిలోని నాకు బెస్ట్ ఐఓ ఇన్ ఎకనామిక్స్ వింగ్ అని ఈఓడబ్ల్యూ వింగ్ కింద అవార్డు ఇవ్వడంతో పాటు క్యాష్ రివార్డు కూడా 10,000 వరకు కూడా మనకి అఫీషియల్గా రివార్డు కూడా ఈ డబ్బులు అంతా కూడాను ఆవిడ 3 సినిమాలు తీసింది. సరిగ్గా గుర్తులేదు కానీ 3 సినిమాలు తీసింది. వాళ్ళ తాలూకా మేనల్లుడికి వీళ్ళందరూ కూడాను అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయనంటే ఇది డబ్బులు ఇవ్వడం కూడా మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేదు. దీంట్లో 15 మందికే అప్పులు ఇచ్చింది, అప్పులు ఇచ్చి సర్దిసింది. దానివల్ల మొత్తం బ్యాంక్ జయలక్ష్మి సొసైటీ కుదేలైపోవడంతో నష్టపోయింది. 3 లాస్ అయ్యాయి. ఆ షేర్ల వ్యాపారంలో పెట్టింది, షేర్లు లాస్ అయిపోయింది. ఫార్మాసిటీలో కొంత షేర్ అమౌంట్ పెట్టింది, ఫార్మా కంపెనీలో అది పోయింది. వాళ్ళు పోయారు, వీళ్ళు రోడ్డు ఎక్కారు. ఒకప్పుడు 300 ఎకరాలు ఉన్న జమీందారు కుటుంబం అది అనవసరంగా అత్యాశకు పోయి లాస్ అయిపోయారు. శ్రీకాకుళం ప్రజల్లో చైతన్యం రావాలంటున్నారు నాయుడు గారు. ఆయన చెప్తున్నట్లుగా మీకు తెలియని వ్యక్తి లింక్ పంపినా, మెసేజ్ పంపినా రెస్పాండ్ అవ్వద్దు. కనబడి వ్యక్తులతో చాట్లు చేయడం, తెలియని వ్యక్తులతో చాట్ చేయడం పెద్ద నేరం, దాంతో ప్రాబ్లం వస్తుందంటూ చెప్తున్నారు నాయుడు గారు. ఇక సైబర్ క్రైమ్ అవగాహన కల్పించడంలో శ్రీకాకుళం ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఒక టెక్నాలజీని వాడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ దీంతోపాటు నిత్యంగా ఎక్కువ జరిగే శ్రీకాకుళంలో పేకాట మీద ఎక్కువ ఫోకస్ పెట్టామంటున్నారు నాయుడు గారు. ఇక్కడ పేకాట ఆడితే ఖచ్చితంగా జైలు వెళ్ళడం గ్యారంటీ, కాబట్టి జైలుకి వెళ్ళాలనుకున్న వాళ్ళు పేకాట ఆడండి, కానీ పేకాట ఆడిన వాళ్ళు మాత్రం మేము ఎటువంటి పరిస్థితి వదిలిపెట్టేది లేదు. అదేవిధంగా రౌడీ షీటర్ మీద కూడా ఎక్కువగా నిఘా ఉంటుంది. ఏ రౌడీ షీటర్ ఏ సెటిల్మెంట్లో ఉన్నా ఖచ్చితంగా అతని మీద కూడా జైలు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇది నాయుడు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. తరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni
మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.